హలో హాయ్ హౌ ఆర్ యూ నేను మీ గణేష్ తెలుగు మనందరి ఫేవరెట్ సబ్జెక్ట్ తెలుగు 8th క్లాస్ కంటెంట్ ప్లస్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే రెడీ. సూటిగా సుత్తి లేకుండా మీరు ఎప్పటిలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి. స్టార్టింగ్లోనే మళ్ళీ వన్స్ గణేష్ సార్ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ మర్చిపోతారు. ఓకేనా? థ్యాంక్ యూ. కొంచెం ఎక్కువైంది కదా. రైట్ నాన్న, 8th క్లాస్ ఫస్ట్ లెసన్ మనకేంటి మాస్టర్ అంటే త్యాగనిరతి. పాఠ్యాంశం త్యాగనిరతి. ఇతిహాస ప్రక్రియ, ఇతివృత్తం, త్యాగ గుణం. ఎవరి త్యాగ గుణాన్ని తెలుసుకోవడానికి అంటే శిబి చక్రవర్తి యొక్క త్యాగ గుణాన్ని పరీక్షించడానికి ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు బయలుదేరి వస్తారు. అలా ఇద్దరు కూడాను శ్యాన కపోత రూపంబులు దాల్చిరింద్రాగ్నులు అంటాడు. అంటే వచ్చింది ఎవరు అంటే ఇంద్రుడు అగ్నిదేవుడు. ఏ రూపంలో అంటే శ్యానము కపోతము. ఇక్కడ శ్యానము అనగా వ్యుత్పత్తర్థము తీవ్రముగా పైకి పోవునది డేగ. శ్యానము అంటే వ్యుత్పత్తర్థం అడిగితే తీవ్రముగా పైకి పోయినది, అర్థం అడిగితే డేగ. కపోతము అంటే పావురము. శ్యాన కపోత రూపంబులు దాల్చిరి ఇంద్రాగ్నులు అంటాడు. అంటే డేగ పావుర రూపంలో వచ్చారు ఇంద్రుడు అగ్నిదేవుడు. అంటే ఇక్కడ ఇంద్రుడు ఏ రూపంలో వచ్చాడు అంటాడు, డేగ రూపంలో. అగ్నిదేవుడు ఏ రూపంలో వచ్చాడు అంటాడు, పావుర రూపంలో వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే శిబి చక్రవర్తి యొక్క దాన గుణాన్ని పరీక్షించడానికి కోసం వచ్చారు. ఈ పాఠ్యాంశం మనకు అందించిన కవి ఎవరు మాస్టర్ అంటే నన్నయ్య. ఇక కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. సూటిగా సుత్తు లేకుండా నన్నయ్య కోసం మాట్లాడుకుంటే కవి ఎవరు మాస్టారు అంటే నన్నయ్య. కాలం ఏది అంటే 11వ శతాబ్దం. ఆస్థానం ఏది మాస్టర్ అంటే రాజ నరేంద్రుని ఆస్థానం. రాజ్యం ఏది అంటే రాజమహేంద్రవరం. ఈ రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్న రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ్య భారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించడానికి తోడ్పాటు అందించినటువంటి కవి ఎవరు అంటారు. బిట్టేంటి మాస్టర్ అంటే భారత రచనలో నన్నయ్యకు తోడ్పాటు అందించినటువంటి కవి ఎవరు. నన్నయ్యకు తోడ్పాటు అందించిన కవి ఎవరంటే నారాయణ భట్టు. ఈ నారాయణ భట్టు సహకారంతో రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు భారతాన్ని నన్నయ్య తెలుగులోకి అనువదించినప్పుడు ఆది పర్వాన్ని, సభాపర్వాన్ని, అరణ్య పర్వంలోని సగ భాగము అనగా 4వ ఆశ్వాసంలోని 142వ శ్లోకం వరకు అనువదించారు భారతాన్ని తెలుగులోకి. ఇటువంటి నన్నయ్య భారతాన్ని ఏ శ్లోకంతో లేదా ఎవరిని స్తుతిస్తూ అంటే త్రిమూర్తులను స్తుతిస్తూ ఏ శ్లోకంతో అంటే శ్రీవాణి గిరిజాక్షరాయ అనే శ్లోకంతో ప్రారంభించి శారద రాత్రి జ్వాలలు, ఈ శారద రాత్రి జ్వాల అనే పద్యం వరకు, శ్లోకం వరకు భారతాన్ని రచించి అక్కడికి ముగించారు. ఇక్కడ నన్నయ్య యొక్క రచనా శైలి ఏది అని అడుగుతాడు. భారత రచనతో పాటు భారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి దానిలో ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం భారతంతో పాటు ఇతర రచన అడిగారనుకోండి ఆంధ్ర శబ్ద చింతామణి అనే ఒక తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని, మోస్ట్ ఇంపార్టెంట్ అన్న తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు నన్నయ్య. ఇలా ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రచించి రాజరాజ నరేంద్రునికి అంకితం చేశారు నాన్న. ఇక ఇటువంటి నన్నయ్య యొక్క అలభ్య రచనలేవి అంటాడు. నన్నయ్య రచించినటువంటి అలభ్య రచనలేవి అంటే లేదా అముద్రిత రచనలేవి అంటాడు. అలభ్య కాదు, అముద్రిత. అముద్రిత రచనలేవంటే 1 చాముండికా విలాసం, 2 ఇంద్ర విజయం. ఈ చాముండికా విలాసము, ఇంద్ర విజయం అనేవి నన్నయ్య యొక్క అముద్రిత రచనలు. నన్నయ్య యొక్క ప్రధాన రచన అంటే ఆంధ్ర మహాభారతం, ఇతర రచన అంటే ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. ఇటువంటి నన్నయ్య యొక్క రచనా శైలి ఏది అంటాడు. నన్నయ్య యొక్క రచనా శైలి కథాకథన శైలి.
ఈ కథాకథన శైలితో నన్నయ్య యొక్క కవితా లక్షణాలు ఏంటి అంటాడు. నన్నయ్య యొక్క కవితా లక్షణాలు: 1 అక్షర రమ్యత, 2 ప్రసన్న కథా కలితార్థయుక్తి, ప్రసన్న కథా కలితార్థయుక్తి, 3 నానారుచిరార్థ సూక్తి నిధిత్వం. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం అనే కవితా లక్షణాలతో కథాకథని శైలితో భారతాన్ని ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం వరకు ఆంధ్రీకరించి అక్కడితో తనువు చాలించారు నన్నయ్య. ఇటువంటి నన్నయ్య ఇతర రచన ఏంటి? ఆంధ్రశబ్ద చింతామణి. అముద్రిత రచనలు ఏంటి? చాముండికా విలాసము, ఇంద్ర విజయము. కవితా లక్షణం ఏంటి? అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం. రచనా శైలి ఏది? కథాకథన శైలి. ఇటువంటి నన్నయ్య యొక్క బిరుదులు ఏంటి అంటాడు. ఆదికవి నన్నయ్య, మొట్టమొదటి వాడు కవిత్రయంలో కాబట్టి ఆదికవి, మరియు వాగమ శాసనుడు లేదా వాగమ నిలయుడు లేదా శబ్ద శాసనుడు, ఏదన్నా ఒకటేనన్నా. వాగమ శాసనుడు అన్నా, వాగను నిలయుడు, వాగను నిలయుడు అన్నా, వాగను శాసనుడు అన్నా ఒకటే. నీట్గా రాస్తున్నా. వాగాను శాసనుడు లేదా వాగను నిలయుడు లేదా శబ్ద శాసనుడు అనే బిరుదులు ఎవరివంటే నన్నయ్య మరియు ఆదికవి. ఈ పాఠ్యాంశం యొక్క కవిగురుని మనం చెప్పుకున్నాం. మరి ప్రస్తుత పాఠ్యాంశానికి మూలం ఏంటి అంటాడు. ప్రస్తుత పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది అంటే, ప్రస్తుత పాఠ్యాంశానికి మూలం ఏది అంటే అరణ్య పర్వం, నన్నయ్య భారతంలోని అరణ్య పర్వం తృతీయాశ్వాసం. అరణ్య పర్వం తృతీయాశ్వాసం నుండి ప్రస్తుత పాఠ్యాంశం త్యాగ నిరత అనేది గ్రహించబడింది. మరి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటంటే ఇతిహాస ప్రక్రియ అన్నాం. ఇతిహాసం అంటే ఏంటి అని చెప్పుకున్నాం. ఇది ఇలా జరిగింది అని చెప్పడమే ఇతిహాసం. తొల్లేటి కథలే ఇతిహాసాలు అంటాడు. ఇది రైటే. తొల్లేటి కథలే ఇతిహాసాలు. పూర్వపు రాజుల గాథలే అంటాడు. పూర్వపు రాజుల గాథలే ఇతిహాసాలు. బాధలు కాదు నాన్న, గాథలు. అదేవిధంగా పురుషార్థాలను బోధించేవే ఇతిహాసాలు అంటాడు. ఏది ఇచ్చినా రైటే. పురుషార్థాలను బోధించేవి ఇతిహాసాలు. పురుషార్థాలు ఏంటంటే 4: ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ ధర్మార్థ కామ మోక్షాలను బోధించేవి ఇతిహాసాలు. తొల్లేటి కథలే అంటే పురాతనమైన కథలే ఇతిహాసాలు. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆసురూపంలో ఉండేవి. ఆసురూపంలో అంటే సందర్భాన్ని బట్టి ఓరల్గా వ్యాఖ్యానంలో చెప్పుకునేవాళ్ళు. ఈ పనులు చేసుకున్నటువంటి పొలాలలో కూలీలు ఆసురూపంలో అప్పటికప్పుడు వ్యాఖ్యానంలో చెప్పబడేవి. ఆ తర్వాత గ్రంథస్థమైంది. అందుకే ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆసురూపంలో ఉండేవి. భారతదేశంలో ఇతిహాసాలు ఎన్ని? 2. ఏంటి? 1 రామాయణం, 2 భారతం. రామాయణం అనేది సంస్కృతంలో తొలి ఆది కావ్యం, తొలి ఇతిహాసం. కానీ తెలుగులో తొలి ఇతిహాసం ఏదంటే భారతం. తెలుగులో తొలి తెలుగు ఇతిహాసం ఏదంటే భారతం. తొలి తెలుగు కవిత్రయ రచయిత ఎవరంటే నన్నయ్య. కాబట్టి అతన్ని ఆదికవిగా మనం పేర్కొన్నాం. మరి ఈ పాఠ్యాంశం యొక్క విషయానికి వచ్చేసరికి ఇందులో శిబి చక్రవర్తి అనే చక్రవర్తి యొక్క దానగుణాన్ని పరీక్షించడానికి ఇంద్రుడు డేగ రూపంలోను, అగ్నిదేవుడు పావురం రూపంలోనూ వచ్చినప్పుడు ముందు పావురం వచ్చి ఆశ్రమం కోరుతుంది. నాకు ప్రాణగండం ఉంది డేగ వల్ల అని చెప్తుంది. నీకేం భయం లేదని మాట ఇచ్చినటువంటి శిబి చక్రవర్తి డేగ వచ్చిన తర్వాత మీకు అందరికీ స్టోరీ తెలుసు. చివరికి ఆ తక్కిడి పైన తనే అలా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏంటి ఇతివృత్తం? ఇతివృత్తం ఏంటి మాస్టర్ అంటే త్యాగ గుణం. అంటే మాట ఇచ్చినప్పుడు తన ప్రాణం పోతుందన్నా కానీ మాట తప్పనటువంటి శిబి చక్రవర్తి యొక్క దానగుణాన్ని మెచ్చినటువంటి ఇంద్రాగ్నులు మళ్ళీ తన రూపాల్ని దాల్చి శిబి చక్రవర్తికి వరమిచ్చి ప్రసన్నం చేసుకుంటారు. ఇది ఈ పాఠ్యాంశం యొక్క కథ. ఇక కథ మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఆ పాఠ్యాంశంలో పదజాలం అనేవేంటి, ఏ పదాలు ఏ సమాసాలు ఉన్నాయి. ఉదాహరణకి
శ్యాన కపోత రూపంలో దాల్చిరి ఇంద్రాగ్నులు అంటాడు. ఇంద్రాగ్నులు ఏ సమాసం అని అడుగుతాడు. ద్వంద్వ సమాసం. ఇంద్రుడు అగ్నిదేవుడు 2 పేర్లు కలిసి వస్తే ద్వంద్వ. ఎంతసేపు ద్వంద్వ సమాసం అంటే తల్లిదండ్రులు అన్నదమ్ముల దగ్గర ఉండకూడదు. టెక్స్ట్ బుక్లో ద్వంద్వ సమాస పదాలు ఎక్కడైనా పరిచయం ఉన్నాయా అనేది మనం లైన్ టు లైన్ చూడాలి. అలా మన యాప్లో మనము పదాలన్నీ అప్లోడ్ చేసా. అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు అన్నీ కూడాను ఒకాబులర్ ఇచ్చాను. అదేవిధంగా పాఠ్యాంశం యొక్క కవి ఎవరు, రచయిత ఎవరు, ఇతివృత్తం ఏంటి, ఈ డేటా మొత్తము నోట్స్ ఇచ్చాను. అది కాకుండా లైవ్ క్లాసులు వీడియోలు ఉన్నాయి, అది మీరు చూస్తున్నారు. దాంతోపాటు అదనపు ఫీడ్బ్యాక్లో ఇలా మీకు యూట్యూబ్లో ఎక్స్ట్రా ఫీడ్బ్యాక్ అన్నట్టు ఇది. ఓకేనా? రైట్, ఇక్కడికి వచ్చేయండి. ఓకే మాస్టారు, మొదటి పాఠ్యాంశం మీద మాకు వెరీ క్లియర్. ప్రక్రియ అంటే ఇతిహాసము, ఇతివృత్తం ఏంటంటే త్యాగగుణము, కవి ఎవరంటే నన్నయ్య, కాలం ఏదంటే 11వ శతాబ్దం, ఆస్థానం ఏదంటే రాజమహేంద్రవరంలో వారు పరిపాలించే రాజరాజ నరేంద్రుడు, ఎవరి సహకారంతో అంటే నారాయణ భట్టు సహకారంతో, ఏ పర్వాలు అంటే ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం అంటే ఎంత మాస్టారు అంటే 4వ ఆశ్వాసంలోని 142వ శ్లోకం వరకు. ఏ శ్లోకంతో ప్రారంభించాడు? శ్రీవాణి గిరిజాత్సరాయ అనే శ్లోకంతో ప్రారంభించి త్రిమూర్తులను స్తుతిస్తూ శారద రాత్రి జ్వాలలు అనే శ్లోకం వరకు రచించారు నన్నయ్య. ఈ భారతంతో పాటు నన్నయ్య ఇతర రచన ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. ఇటువంటి నన్నయ్య యొక్క రచనా శైలి ఏంటి? కథాకథన శైలి. ఇతిహాసానికి ప్రధానం ఏంటి అంటాడు. కథాకథనం లేదా కథకు ప్రాధాన్యం ఉంటుంది. ఇతిహాసంలో ప్రాధాన్యత దేనికి ఉంటుంది అంటాడు. కథకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ నన్నయ్య రచనా శైలి కథాకథన శైలి. కథకంత ప్రాధాన్యత ఇస్తాడో కథనానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చు రాశాడు. ఇటువంటి నన్నయ్య యొక్క కవితా లక్షణాలు తెలుసు. బిరుదులేంటి తెలుసు. అలభ్య రచనలేంటి? చాముండికా విలాసము, ఇంద్ర విజయం. ఇందులో పరీక్షించడానికి వచ్చింది ఎవరు? ఇంద్రుడు, అగ్నిదేవుడు. ఎవరిని పరీక్షించడానికి వచ్చారు? శివచక్రవర్తి దానగుణాన్ని. ఏ రూపంలో వచ్చారు? డేగా పావుర రూపంలో వచ్చారు. డేగ రూపంలో వచ్చింది ఎవరు? ఇంద్రుడు. పావుర రూపంలో వచ్చింది ఎవరు? అగ్నిదేవుడు. అంతేనన్న. రెండో పాఠంకి వెళ్దామా? ఓకే, రెండవ పాఠ్యాంశం మనకి సముద్ర ప్రయాణం. ఈ పాఠ్యాంశం కోసం ఎక్కువగా మీరు దృష్టి పెట్టద్దు. 3 అంశాలు. ఒకటి, పాఠ్యాంశం ప్రక్రియ ఏంటి? యాత్రా రచన. సముద్ర ప్రయాణం ప్రక్రియ, యాత్రా రచన. ఈ పాఠ్యాంశాన్ని మనకు అందించినటువంటి కవి ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. ముద్దు రామకృష్ణయ్య. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి? యాత్రానుభవం. ఒక ఎక్స్కర్షన్ టూర్, ఎక్కడికైనా ఒక ప్రయాణం చేసినప్పుడు ఆ యాత్రలో అనుభవాలను ఇతరులతో పంచుకోవడమే యాత్రా రచన. ఇలా పంచుకున్నప్పుడు యాత్రా రచనలో పొందుపరచాల్సిన అంశాలు ఏంటి అంటాడు. మనం ఎక్కడికైనా యాత్రకి వెళ్ళాము, వచ్చిన తర్వాత అక్కడ విశేష అంశాలు మన స్నేహితులతో, బంధువులతో చెప్పుకుంటాం. ఏ అంశాలు పంచుకోవాలి అని అడుగుతాడు. అక్కడ 5 రూపాయలకే కాఫీ ఇస్తారు, 10 రూపాయలకే ఇంత పెద్ద ఇడ్లీ ఇస్తారు. పూరీ కూర అయితే అబ్బా ఎంత వేసుకున్నా వాళ్ళు ఏం అడగరు. ఇవి కాదు. ఒకటి, ఒక ప్రదేశం యొక్క చరిత్ర, ఆ ప్రదేశం యొక్క ప్రకృతి రమణీయత, ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత. ఎక్కడికైనా మనం సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయత ఏంటి, ఈ 3 విషయాలని పొందుపరిచి చెప్పడాన్నే యాత్రా రచన అంటాం. మరి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏదంటే యాత్రా రచన, ఇతివృత్తం ఏదంటే యాత్రలో ఉన్నటువంటి అనుభవాల్ని పంచుకోవడం. కవి ఎవరంటే ముద్దు రామకృష్ణయ్య. ఈ ప్రస్తుత పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది అంటే నా ప్రథమ విదేశీ యాత్ర. ముద్దు రామకృష్ణయ్య రచించిన నా ప్రథమ విదేశీ యాత్ర నుండి గ్రహించబడిందే ప్రస్తుత పాఠ్యాంశం సముద్ర ప్రయాణం. ఈ పాఠ్యాంశంతో పాటు ఇతను ఇచ్చినటువంటి నినాదం ఏంటి మాస్టర్ అంటే, ఈయన అమెరికా, ఆస్ట్రియా వంటి అనేక దేశాలు తిరిగి భారతదేశంలో నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ అనే నినాదాన్ని ఇచ్చి ఒక ఉద్యమ స్ఫూర్తితో నిరక్షరాస్య నిర్మూలనకి తోడ్పాటు అందించినటువంటి, పాటుపడినటువంటి కవి ఎవరు మాస్టర్ అంటే ముద్దు రామకృష్ణయ్య. ఓకే మాస్టారు, ఈచ్ వన్ టీచ్ వన్, ప్రతి ఒక్కరూ మరొకరిని అక్షరాస్యతగా తయారు చేయండి అని నినాదం ఇచ్చింది ఎవరంటే ముద్దు రామకృష్ణయ్య. ప్రస్తుత పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది అంటే నా ప్రథమ విదేశీ యాత్ర నుండి. ఈ పాఠ్యాంశం ఏదంటే సముద్ర ప్రయాణం. కవి ఎవరంటే ముద్దు రామకృష్ణయ్య.
ప్రక్రియ ఏది మాస్టర్ అంటే యాత్రారచన, ఇతివృత్తం ఏంటంటే యాత్రానుభవం. క్లియరా? ఇంతకు మించి ఈ లెసన్లు ఏం లేదు కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ మనం చేయొద్దు. ఇక 3 బండారి బసవన్న. ఈ పాఠ్యాంశం మీద పదజాలము ఇంపార్టెంటే, ప్రతి లైను ఇంపార్టెంటే, దాని యొక్క ఇతివృత్తము నేపథ్యము ఇంపార్టెంటే. అసలు 8th క్లాస్లో ఏదైనా అత్యద్భుతమైనటువంటి ప్రతి ఎగ్జామ్లో ఇచ్చిన బిట్ ఉందంటే 8th క్లాస్ 3rd లెసన్. కావాలంటే మీరు మోడల్ పేపర్ చూసుకోండి. ఈ పాఠ్యాంశం బండారి బసవన్న అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటాడు, ద్విపద ప్రక్రియ. సార్ ద్విపద అనగా 2 పాదాల గల సాహిత్య ప్రక్రియని ద్విపద అంటారు. 2 పాదాలు మకుటం ఉంటే అది ద్విపాద మకుటం, మకుటము 2 పాదాలలో ఉంటే ద్విపాద మకుటం. అసలు పద్యమే 2 పాదాలు ఉంటే అది ద్విపద. 2 పాదాలు కొనసాగింపుగా ఉంటే దాన్ని ద్విపద మాలిక అంటారు. 2 పాదాలు ద్విపద, 2 కంటే ఎక్కువ పాదాల గల ద్విపదను ద్విపద మాలిక అంటారు. ప్రాస నియమము లేని ద్విపదను మంజరీ ద్విపద. తేడా చూసుకోండి. ప్రాస నియమము లేని ద్విపదను మంజరీ ద్విపదని, 2 పాదాల గల సాహిత్య ప్రక్రియను ద్విపదని, 2 కంటే ఎక్కువ పాదాల గల ద్విపదను ద్విపద మాలిక అని పిలుస్తారు. ఓకే మాస్టారు, ఈ ద్విపద ప్రక్రియలో అందించినటువంటి బండారి బసవన్న పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి? భక్తి తత్పరత. చూసుకోండి, భక్తి తత్పరత అంటే ఏంటి మాస్టారు? భక్తి భావంతో కానీ ఒక భక్తుడు భగవంతుడిని నమ్ముకుంటే ఆ భగవంతుడే భక్తుడిని కాపాడుతాడు. భక్తి ద్వారా దేనినైనా సాధించవచ్చు, ఎంతటి సమస్య నుండైనా బయటపడవచ్చు అనే ఇతివృత్తంతో ఈ పాఠ్యాంశాన్ని మనకిచ్చారు. ఈ పాఠ్యాంశానికంటే ముందు మనకి భద్రాచలంలో రాముల వారి ఆలయం నిర్మించినప్పుడు భక్త రామదాస్ అయినటువంటి కంచర్ల గోపన్న అవినీతికి పాల్పడ్డాడని తానీసా ప్రభువు గోల్కొండ కోటలో బంధిస్తే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు విడిపించినటువంటి నేపథ్య కథ కూడా ఇచ్చారు దీని ముందు. తర్వాత ఇక్కడ ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం కొంచెం చెప్పుకోవాలి. బండారు బసవన్న పాఠ్యాంశం యొక్క నేపథ్యం ఏంటి మాస్టర్ అంటే, బిజ్జలుడు అనే ఒక రాజు దగ్గర బండారి బసవన్న దండనాయకుడుగాను కోశాధికారుగాను అక్కడ నియమించబడతాడు. అలా ఉన్నటువంటి సందర్భంలో ఈ రాజ్యానికి ఆ రాజు దగ్గరికి ఒక జంగమదేవరు వచ్చి భవతి భిక్షాందేహి అంటూ చేయి చాచాడు. ఏదో కలిగింది ఇద్దామనుకొని ఈ బండారి బసవన్న ఇస్తే, నీవిచ్చింది తీసుకోవడానికి నేను రాలేదు, నేను మెచ్చింది నాకు ఇచ్చి పంపిస్తేనే స్వీకరిస్తాను అని చెప్తాడు. చిత్తం ప్రభు, మీకేం కావాలో కోరుకంటే మీ కోశాగారంలో ధనాగారంలో ఉన్నటువంటి మాడలన్నిటినీ, మాడలు అంటే ఇక్కడ బంగారు నాణ్యాలు, మాడలు అన్నింటినీ మాకు ఇస్తే నేను స్వీకరిస్తానంటే ఆ మొత్తం సంపదల్లా ఇచ్చేస్తాడు బండారి బసవన్న. ఇది చూసినటువంటి మిగతా మంత్రులు, సేనాధిపతులు, రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు బిజ్జలుడికి కంప్లైంట్ చేస్తారు బండారు బసవన్న పైన. అయ్యా, మన రాజ్యం మొత్తాన్ని కేల్కతం చేసేటట్టున్నాడు, ఈ బసవన్నని మీరు తొలగిస్తే కానీ మన రాజ్యంలో ఒక్క మాడ కూడా మిగలదు అని చెబితే, అప్పుడు బిజ్జలుడు బండారు బసవన్నను పిలిచి, మా డబ్బులు మాకిచ్చి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, నిన్ను తిట్టడానికి కూడా మాకు నోరు రావడం లేదు అని చెప్పి పంపించేస్తాడు. అలా మా డబ్బులు మా అర్థం మాకిచ్చి ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోవచ్చు అని చెబితే, అలా తలదించుకొని వెళ్ళిపోకుండా ఒక్క అడుగేసి ఇంద్రా సినిమాలో చిరంజీవిలాగా ఒక్క డైలాగ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ డైలాగ్ ఏంటి అనేది ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఈ కంటెంట్ నుండి బిట్టిస్తున్నాడు కాబట్టి. ఒకసారి టెక్స్ట్ బుక్లు మీ దగ్గర ఉంటే ఈ వీడియోని అక్కడికి ఆపి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఎదురుగా పెట్టుకొని మళ్ళీ లెసన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి అన్న. బండారి బసవన్న దండనాయకుణ్ణి రప్పించి, మా అర్థం ఒప్పించి పొమ్ము, తప్పేమి, మా డబ్బు మాకిచ్చి ఇక్కడ నువ్వు వెళ్ళిపో, నీకేం తప్పులేదు, చాలు ప్రధానతనంబు దండింపరాదును తలంపు. నువ్వు చేసే ఈ ప్రధాన మంత్రితనం ఏదైతే ఉందో ఇక నువ్వు చేసిన సేవలు చాలు, మీకు దండించవలసిన అవసరం కూడా మాకు లేదు, మా డబ్బులు మాకిచ్చేయి. పరధనం అపహరించనని భాషయండ్రు. ఇక్కడ భాష అనగా అర్థం ఏంటి అంటాడు. భాష అంటే ప్రమాణకం లేదా మాట ఇవ్వడం. అప్పుడు జాయిన్ అయినప్పుడే మాకు ప్రమాణం చేశావు, 1000 మాటలు ఇవ్వాలా,
నీకు మా అర్థమప్పించి నీ ఎంత ఉండు మనువడిగించి ప్రస్తుతముగా ఒక చిరునవ్వుతో జననాథునకు బసవుడు ఇట్లనియే. జననాథుడు అంటే అక్కడ ఎవరు? రాజు, జనుల్ని పాలించేవాడు. ఎవరైనా బిజ్జలుడు. ఆ బిజ్జలుడితో బసవన్న ఇలా అన్నాడు. ఏమన్నాడు ఒకసారి చూద్దాం. పరమేశ భక్తియున్ సురతరువుండ. పాయింట్ నెంబర్ 1 ఒకటో పదం వచ్చింది, సురతరువు. సార్ సురతరువు అనగా ఏంటి? కల్పవృక్షం, దేవతా కల్పవృక్షం. కల్పవృక్షం అంటే ఏంటి? కోరిన కోరికలన్నీ ఇస్తుంది. ఏమన్నాడు? పరమేశ భక్తియున్ సురతరువుండ. ఇందులో గల అలంకారం ఏది అంటాడు. పరమేశు అంటే ఇక్కడ శివుడు, భక్తులకి సురతరువు. సురతరువు అంటే ఏంటి? కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే పరమేశ్వరుడనే కల్పవృక్షము నాకుండగా, పరమేశ్వరుడనే కల్పవృక్షం నాకుండగా, కల్పవృక్షం లాంటి శివుడు కాదు, శివుడు లాంటి కల్పవృక్షం కాదు, కల్పవృక్షం అనే శివుడు నాకుండగా అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ శివుడికి కల్పవృక్షంకి సురతరువుకి అభేదం చెప్పాడు. కాబట్టి ఇందులో గల అలంకారం ఏది అంటాడు. రూపక అలంకారం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పదాలన్నీ రూపక అలంకారాలే. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. పరమేశ భక్తియున్ సురతరువుండ హరుభక్తియున్ కనకాచలంబుండ. హరుడు అంటే ఎవరినన్నా? శివుడు. హరు భక్తియున్ భక్తులకు హరుడనే కనకాచలం. కనకాచలం అంటే ఏంటి? బంగారు పర్వతం. అచలం అంటే కొండ, అచలం అంటే చలనం లేనిది కొండ. కనకం అంటే బంగారము. కనక ప్లస్ అని అచలం కనకాచలం సవర్ణ దీర్ఘ సంధి. కనకాచలం శివుడనే కనకాచలం ఉండగా అన్నాడు. ఇది కూడా ఏ అలంకారం అంటాడు? రూపకం. ఇక్కడ శివుడికి కనకాచలంకి అభేదం చెప్పాడు కవి. హరుభక్తుయున్ కనకాచలంబుండ కామారి భక్త చింతామణియుండ. కామారి భక్త చింతామణియుండ. కామారి భక్త చింతామణియుండ. కామారి అనగా కామా ప్లస్ అరి. నాన్న కోరికలు రేకెత్తించేవాడు, కామాన్ని రేకెత్తించేవాడు మన్మధుడు. మరి అరి అంటే ఇక్కడ ఒక విధంగా శత్రువు. కామ అంటే కామాన్ని రేకెత్తించే మన్మధుడు శత్రువు. మన్మధుని శత్రువు ఎవరు? శివుడు. అంటే ఇక్కడ కామారి అని కవి ఎవరిని సంబోధించాడు అంటాడు? శివుణ్ణి. కోరికలను రేకెత్తించేవాడు మన్మధుడు, ఆ కోరికలు లేకుండా చేసేవాడు శివుడు. అందుకే మన్మధుని యొక్క శత్రువు ఎవరు? శివుడు అని చెప్తాం మనం. ఈ కామారి శివుడు భక్తులకి చింతామణి. చింతామణి అనగా కోరిన కోరికలు తీర్చేది. కాబట్టి చింతామణి అనే శివుడు నా దగ్గర ఉండగా, కనకాచలం అనే శివుడు నా దగ్గర ఉండగా, కల్పవృక్షం అనే శివుడు నా దగ్గర ఉండగా మీ ధనానికి నేను ఆశిస్తానా అని చెప్పే సందర్భంలో ఎలాంటి అలంకారాలు ప్రయోగిస్తున్నాడో చూద్దాం. కామారి భక్తి చింతామణియుండ సోమార్ధధర భక్తి సురధేనువుండ. సోమార్ధధర భక్తి సురధేనువు. సురధేనువు అనగేంటి? కామధేనువు. అంటే ఏంటి? ఇక్కడ కోరిన కోరికలు తీర్చేది. సోమార్ధుడు అంటే ఏంటి? సోమ అంటే చంద్రుడు, అర్ధ అంటే సగం, సోమార్ధ అంటే అర్ధచంద్రు, ధర అంటే ధరించినవాడు. అర్ధచంద్రుణ్ణి ధరించినవాడు ఎవరు? శివుడు. మళ్ళీ అక్కడికే వచ్చాడు. శివుడనే కామధేనువు నాకుండగా నీ ధనాన్ని నేను ఎందుకయ్యా ఆశిస్తాను? ఇంకేమన్నాడో చూద్దాం. భగుతుడాశించునే పరదనంబు మృగపతి ఎద్దేన మేయునే పుల్లు. మృగపతి. మృగపతి అంటే ఎవరినన్నా? మృగరముల రాజు, జంతువుల రాజు ఎవరు? సింహం. సింహం ఎప్పుడైనా మేయునే పుల్లు, గడ్డి తినడం చూసావా? ఆకలేస్తుందని సింహం గడ్డి తినడం చూసావా? మరి అలాంటిది నీ డబ్బుని నేను ఎలా ఆశిస్తాను అనుకుంటున్నావు? ఇంకా ముందుకెళ్తే క్షీరాబ్ది లోపల క్రీడించు హంస. క్షీరాబ్ది లోపల క్రీడించు హంస. హంస ఎప్పుడు క్రీడ జలకాలాడుతుంది. ఎక్కడ? క్షీరాబ్ది. అబ్ది అంటే సముద్రము, క్షీరము అంటే పాలు.
పాల సముద్రంలో విహరించే హంస బురదలో తిరగడం ఎప్పుడైనా నువ్వు చూసావా అని చెప్పడాన్ని, క్షీరాబ్ది లోపల క్రీడించు హంస కోరునే పడియల కోరునే బడియల నీరుద్రావ, మడుగుల్లోకి వచ్చి నీరు తాగడం ఎప్పుడైనా చూసావా? చూత ఫలంబులు చుంబించు చిలుక, జూత ఫలంబులు అంటాడు, అవి చూత ఫలంబులు. చూత ఫలంబులు చుంబించు చిలుక. చూత ఫలం అనగా మామిడి పండ్లు, గుర్తుపెట్టుకోండి. మామిడి పండ్లను చుంబించిన అన్నాడు, మొత్తం తిందు, జస్ట్ ఇలా టచ్ చేసి టేస్ట్ చూస్తుంది పక్వానికి వచ్చినప్పుడు. అందుకే చుంబనం అన్నాడు. చుంబించడం అంటే ముద్దు పెట్టడం, అలాగని పండుగ ముద్దు పెట్టడం అని కాదు. అలా టేస్ట్ చూసి ఆస్వాదించి పక్వానికి వచ్చే పళ్ళు తినే రామచిలుక ఎప్పుడైనా బూరుగు పళ్ళు తినడం చూసావా అని చెప్పడాన్ని, చూత ఫలములు చుంబించు చిలుక బాతి బూరుగు మాను పండ్లు గొరుకునే, రాకామల జ్యోత్స్న చకోర, రాకామల జ్యోత్స్న చకోర అన్నాడు. రాకామల, ఆమని అంటే ఇక్కడ వసంతకాల వెన్నెల, వెన్నెల జ్యోత్స్న అంటే వెన్నెల, రాకామల వెన్నెల యొక్క రాక కోసం ఎప్పుడూ ఎదురు చూసే చకోర పక్షి. చకోర పక్షిలాగా ఎదురు చూస్తున్నానంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తామో తెలుసా? మనము ఏదైనా ఎదురు చూసినప్పుడు చకోర పక్షిలా అంటాం. ఇంతకు చకోర పక్షి దేనికోసం వేచి చూస్తుంది మహానుభావ అంటే, కేవలం పౌర్ణమి నాడు వచ్చే వెన్నెల కోసం అలా నెల రోజులు వేచి చూసి పౌర్ణమి రోజు మాత్రమే చకోర పక్షి బయటకు వచ్చి ఆ యొక్క చంద్రుని వెన్నెలని త్రాగుతుంది. త్రాగడం అంటే ఆస్వాదిస్తుంది. అటువంటి చకోర పక్షి చీకట్లో సంచరించడము, చీకటిని ఆస్వాదించడం ఎప్పుడైనా చూసావా అని చెప్పడాన్ని, రాకామల జ్యోత్స్న చకోర త్రావు మా కాంక్ష చేయునే చీకటి త్రావా. చీకటి తాగాలని ఎప్పుడైనా అనుకుంటుందా? విరిదమ్మి వాసన విహరించు తేటి, విరిదమ్మి వాసన విహరించి తేటి. విరిదమ్ములు అంటాడు. విరిదమ్ములు అంటే ఏంటి మాస్టారు? తామర పద్మములు. తామర పద్మం పైన ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించే తేనెటీగలు పరుగుని వడియునే బొబ్బులి విరియా. ఎప్పుడైనా ఉమ్మెత్తి పువ్వులపై వాలడం నువ్వు చూసావా? బొబ్బిలి విరియా అంటే విమ్మెత్తి పువ్వులపై వాలడం చూసావా? ఎరుగనే అలా దిగ్గజేంద్ర కొదమ చెరపంది చనుచీక నెరగవుగాక. దిగ్గజేంద్ర కొదమ, ఒక యవ్వనంలో ఉన్నటువంటి ఏనుగుకు పుట్టినటువంటి ఏనుగు పిల్ల పంది పాలు, పంది చనుబాలు చీకడం ఎప్పుడైనా చూసావా? ఏనుగు పిల్ల అనలేదు. ఎందుకు? ఒకవేళ తల్లి దగ్గర పాలు లేకపోతే పంది దగ్గరికి వెళ్ళి తాగిసింది అనుకోవడానికి. దిగ్గజేంద్రం, అది గజేంద్రం, దిగ్గజేంద్ర. ఏ దిక్కుకెళ్ళినా అంత బలమైనటువంటిది లేదంటే యవ్వనములో ఉన్నటువంటి మదగజమ యొక్క పిల్ల పంది చనుపాలు చీకడం ఎప్పుడైనా చూసావా? అరదగులింగ సదర్దులిండ్ల ఎరుగదు ఇండ్ల సదర్దులింగ. లింగ అంటే ఇక్కడ శైవ భక్తులు, శైవ భక్తులైనటువంటి శివుని భక్తులు ఇంట ఒక యథార్థము ఉంటుంది. ఏంటో తెలుసు? అది పరధనం ఎప్పుడు కూడా శివభక్తులు ఆశించరు అనే ఒక నానుడి ఉంది. అది నీకు తెలియదేమో. నేను శివభక్తుడిని. నీ ధనాన్ని ఆశించి నేనేదో దొంగతనం చేశానని ఎలా అనుకుంటున్నావు? వరవడు నాకొక సరియక దంబు పొడమీ సమీదనంబుకే పాపము చేయ నడయుల కిత్తి నొడయుల ధనము. నొడయుల కిత్తి నొడయుల ధనం అంటే అక్కడ వడయుల కిత్తి, వడయుల కిస్తి వడయుల ధనం అంటాడు. ఇక్కడ వడయులు అంటే ఎవరు? దేవతలు. ఈ సంపద నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నా సంపద పోగొట్టేసావు, నా సంపద పోగొట్టంటున్నావే. నీ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడే నీకు ప్రసాదించాడు. ఆ ధనాన్ని నేను భగవంతుడికే ఇచ్చేసాను తప్ప నేనేమి ఇందులో ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు. నేను నీకు అవినీతి చేయలేదు. అయినా శివుని ఆజ్ఞ ఉంటే అదంతా కల్పితంగా మనం భ్రమిస్తాం, ఇది నాది ఇది నాదని. కానీ ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదన్నీ అతనే చూసుకుంటాడు. నీకు ఇటు మీద ఎటువంటి సందేహం ఉంటే
మరుగు లెక్కలు చూడు మనుచు. నీ దగ్గరున్న కోశాగారంలో ఉన్నటువంటి ధనాగారంలో ఉన్నటువంటి లెక్కలు ఒకసారి చెక్ చేసుకో. ఏది లేకన్నా ఎవరో చెప్పాడని నా మీద పడి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే నేనేదో దొంగలాగా తలదించుకొని వెళ్ళిపోవలసిన అవసరము లేదు. ఒకసారి లెక్క పెట్టనగానే అంటుడు బసవన దండనాయకుడు పెట్టెలు ముందట పెట్టి తాళములు పుచ్చుడు మాడలు పొంగుచు చూడ అచ్చెరువై లెక్కలు కగ్గలంబున. అలా ఎప్పుడైతే దండనాయకుడిని తీసుకొచ్చి తీయండి ఆ పెట్టెలు అనేసరికి అవి తీసి ఇలా డోర్ తీసేసరికి మాడలు ఉప్పొంగుచ్చు, అంటే నిండా ఉన్నటువంటి మాడలు కప్పు తీసినట్టు ఉప్పొంగుచ్చు, అంటే మరింత ఎక్కువగా తొలకిసలాడుతూ ధనం ఉంది. అలాగే దాన్ని చూసి బెజ్జరుడు అచ్చెరువున. అచ్చెరువు అనేది వికృతి, ఆశ్చర్యం అనేది ప్రకృతి. ఆశ్చర్యపోయాడు. అది ఈ పాఠ్యాంశం యొక్క మొత్తం కథ. ఇక ఈ పాఠ్యాంశం మనకి అందించిన కవి ఎవరు అంటాడు, పాల్కురికి సోమనాథుడు. దీనికి మూలమేది అంటాడు. ఈ అంశాలన్నీ ఒకసారి చూద్దాం. మనము బండారి బసవన్న అనే పాఠ్యాంశం ప్రక్రియ ఏదంటే ద్విపద ప్రక్రియ అని చెప్పాం. ఇతివృత్తం ఏదంటే భక్తి తత్పరత అని చెప్పాం. ఏ రాజు దగ్గర దండనాయకుడిగా పనిచేసేవాడంటే బెజ్జరుడు అని చెప్పుకున్నాం. మరి ఈ పాఠ్యాంశాన్ని మనకు అందించిన కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. మరి పాల్కురికి సోమనాథుడు ఈ పాఠ్యాంశంతో పాటు ఇతర రచనలు ఏంటంటే పాల్కురికి సోమనాథుడు ఒకటి బసవ పురాణం, ప్రస్తుతం మన పాఠ్యాంశానికి మూలం. బసవ పురాణంతో పాటు పండితారాధ్య చరితం, అదేవిధంగా చెన్నమల్లు సీసాలు, అనుభవ సారం, వృషాధిప శతకం, బసవోదాహరణం, అదేవిధంగా చతుర్వేద సారం. ఇవి నాన్న ఆయన యొక్క రచనలు. బసవ పురాణము, పండితారాధ్య చరితం, చెన్నమల్లు సీసాలు, అనుభవ సారం, వృషాధిప శతకం, బసవోదాహరణం, చతుర్వేద సారం అనేవి పాల్కురికి సోమనాథుడు రచనలు అయితే ప్రస్తుత పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడిందంటే బసవ పురాణంలోని తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. బండారి బసవన్న పాఠ్యాంశానికి మూలమేది అంటాడు బసవ పురాణంలోని తృతీయాశ్వాసం. ఈ బసవ పురాణమే తొలి తెలుగు స్వతంత్ర పురాణం. గుర్తుపెట్టుకోండి, తెలుగులో తొలి పురాణం ఏది అని అడుగుతాడు. తొలి తెలుగు పురాణం అని అడిగితే ఆన్సరు మార్కండేయ పురాణం. తొలి తెలుగు పురాణం అడిగినప్పుడు మాత్రమే మార్కండేయ పురాణం. అష్టాదశ పురాణాలను సంస్కృతంలో రచించింది ఎవరంటే వ్యాసుడు. వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాల్లో 5వ పురాణం ఏదంటే భాగవత పురాణం. దాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరంటే పోతన. 7వ పురాణం ఏదంటే మార్కండేయ పురాణం. దాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరంటే మారణ. ఈ మారణ రచించిన మార్కండేయ పురాణమే తొలి తెలుగు పురాణం. కానీ ఇది ఒక అనువాద రచన. కాబట్టే స్వతంత్ర పురాణం అంటే పురాణానికి ఉండవలసిన లక్షణాలు, పురాణం పంచలక్షణం అంటారు. సర్గ, ప్రతిసర్గ, వంశము, వంశానుచరితం, మన్వంతరి అనే ఒక 5 లక్షణాలతో ఉన్నటువంటి కావ్యాన్ని పురాణం అంటాం. మనం ప్రక్రియలు చెప్పినప్పుడు పురాణం కోసం విరివిగా చెప్పుకుందాం. ఇప్పుడు మనకు అంత టైం లేదు, టెట్కి సంబంధించిన పరిధి వరకే చెప్తున్నాను కాబట్టి భాగవత పురాణాన్ని రచించింది ఎవరంటే పోతన. మార్కండేయ పురాణాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరంటే మారణ. ఇది తొలి తెలుగు పురాణం. కానీ తొలి తెలుగు స్వతంత్ర పురాణం ఏది అని అడిగారనుకోండి బసవ పురాణం. అలా కాకుండా తొలి తెలుగు వీర శైవ పురాణం ఏది అని అడిగాడు అనుకో బసవ పురాణం. అలా కాకుండా తొలి తెలుగు ద్విపద పురాణం ఏది అని అడిగాడు అనుకో బసవ పురాణం. తొలి తెలుగు దేశీయ పురాణం ఏది అన్నాడు అనుకో బసవ పురాణం. చూసుకోండి, తొలి తెలుగు స్వతంత్ర పురాణం అన్నా, తొలి తెలుగు దేశీయ పురాణం అన్నా, తొలి తెలుగు వీరశైవ పురాణం అన్నా, తొలి తెలుగు ద్విపద పురాణం అన్నా ఆన్సరు బసవ పురాణం. ఏమీ అనకుండా తొలి తెలుగు పురాణం అంటే మార్కండేయ పురాణం. ఇటువంటి బసవ పురాణంలోని తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిందే బండారి బసవన్న. ఇతర రచనలు ఏంటి
పండితారాజ్య చరితం, చెన్నమల్లు సీసాలు, అనుభవసారం, వృషాధిప శతకం, బసవోదాహరణం, చతుర్వేద సారం. మరి ఇటువంటి పాల్కురికి సోమనాథుడి యొక్క ప్రత్యేకతలు చూస్తే తెలుగులో ద్విపద ప్రక్రియలకు ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు, తెలుగులో పంచకములకు ఆద్యుడు పాల్కురికి, తెలుగులో అష్టకములకు ఆద్యుడు పాల్కురికి, తెలుగులో రగడలకు ఆద్యుడు పాల్కురికి, తెలుగులో మణి ప్రవాళ శైలిని ప్రవేశపెట్టినవాడు పాల్కురికి సోమనాథుడు. ద్విపదలకు ఆద్యుడు, పంచకములకు ఆద్యుడు, అష్టకములకు ఆద్యుడు, రగడలకు ఆద్యుడు, తెలుగు స్వతంత్ర పురాణం. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే స్వతంత్ర పురాణాలకు ఆద్యుడు పాల్కురికి. తెలుగు శతకం, వృషాధిప శతకం, శతక పద్యాలకు ఆద్యుడుగా పాల్కురికి సోమనాథుడు. వాస్తవానికి తెలుగు శతకం రచించింది ఎవరంటే మల్లికార్జున పండితుడు, శివతత్వసారం. కానీ దానికి శతకానికి కావలసినటువంటి శతక నియమాలన్నీ పాటించలేదు. కాబట్టి దాన్ని ప్రామాణిక శతకంగా తీసుకోలేదు. తెలుగులో తొలి ప్రామాణిక శతకం ఏదంటే వృషాధిప శతకం. అది రచించింది ఎవరు? పాల్కురికి సోమనాథుడు. కాబట్టే తెలుగులో శతకములకు ఆద్యుడు, పురాణములకు ఆద్యుడు, పంచకములకు ఆద్యుడు, అష్టకములకు ఆద్యుడు, రగడలకు ఆద్యుడు, మణిప్రవాళ శైలిని ప్రవేశపెట్టినవాడు, ద్విపదలకు ఆద్యుడు పాల్కురికి సోమనాథుడు. ఎన్నో శతాబ్దానికి చెందినవాడు? 12వ శతాబ్దం. ఏ యుగము అని అడిగితే శివ కవి యుగం. చూసారా, మొనగాడయ్యా పాల్కురికి సోమనాథుడు. అందుకే తెలంగాణ ఏపీ ఉద్యమంలో భాగంగా నన్నయ్య ఆదికవి అని చెప్తే మన కేసీఆర్ ఒప్పుకోలా. ఆదికవి నన్నయ్య అంటారు. నన్నయ్య ఏం చేశాడయ్యా? తెలుగు సాహిత్యం పైన సంస్కృతంలో ఉన్నటువంటి వ్యాసుడు రచించిన భారతాన్ని తెలుగులోకి అనువదించాడు. కానీ మా ప్రాంతానికి చెందిన, మా తెలంగాణ ప్రాంతానికి చెందిన పాల్కురికి సోమనాథుడు తెలుగు సాహిత్యంలో పురాణాలకి, ద్విపదలకు, పంచకములకు, అష్టకములకు, రగడలకు, మణిప్రవాళ శైలికి, శతకములకు ఆద్యుడు. ఇన్ని విధాలుగా సాహిత్యం తెలుగులో సృష్టించింది పాల్కురికి సోమనాథుడు. కాబట్టి తెలుగులో ఆదికవి పాల్కురికి సోమనాథుడిని పేర్కొన్నాడు కేసీఆర్. కాబట్టి ఇప్పటికి కూడా తెలంగాణ ఆదికవిగా ఎవరిని పేర్కొంటారు? పాల్కురికి సోమనాథుడు. ఆదికవి అని ఇస్తే నన్నయ్య అని రాయండి. నేడు తెలంగాణ ఆదికవిగా ఎవరిని పేర్కొంటారంటే మాత్రం పాల్కురికి సోమనాథుడు. మరి ఇటువంటి పాల్కురికి సోమనాథుడు ఏ యుగం అంటే శివకవి యుగము. ఏ శతాబ్దం అంటే 12వ శతాబ్దం. ఓకే మాస్టారు, ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ, ఇతివృత్తం, నేపథ్యము అన్నీ మాకు వచ్చాయి. ఇక ఏమిచ్చినా రాస్తాం. వెరీ గుడ్. 3వ లెసన్ బండారి బసవన్న. ప్రక్రియ ద్విపద. ఇతివృత్తం భక్తి తత్పరత. కవి ఎవరు? పాల్కురికి సోమనాథుడు. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి? బసవన్న ఔదార్య బుద్ధిని, భక్తి తత్పరతను తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. బసవన్న ఎవరి దగ్గర పనిచేశాడు? బెజ్జలుడు. కవి పాల్కురికి. రచనలు, కాలము అంతే, ఇంతకు మించి అదే పాఠ్యాంశం కూడా చెప్పాం మనము. ఇందులో కామారి అనగా మన్మధుని శత్రువు శివుడు, సోమార్ధధరుడు అనగా శివుడు. ఇవన్నీ ఏ అలంకారాలు అంటే రూపకలంకారాలు. కామారి భక్తి అంటే మొత్తం ఇస్తే కామారి భక్తి చింతామణియుండ. ఇందులో గల అలంకారం ఏదంటే అక్కడ శివుడినే చింతామణిగా అభేదం చెప్పాడు. ఉపమాన ఉపమేయాల మధ్య అభేదం చెప్పడమే రూపకం. సోమార్ధధర భక్త సురధేను ఉండ. సోమార్ధధరుడనే సురధేనువు, కామధేనువు. అక్కడ శివుడే కామధేనువు రూపకం. సోమార్ధధరుడు ఏ సమాసం అన్నాడు అనుకో? బహువ్రీహి సమాసం. ఎందుకు? అర్ధచంద్రుని ధరించిన వాడు శివుడు. అన్యపద ప్రాధాన్యం బహువ్రీహి. కామారి వ్యుత్పత్తి అర్థం ఏంటి? మన్మధుని శత్రువు శివుడు. ఇలా అన్యపదం వచ్చినవన్నీ బహువ్రీహి సమాసాలు. అర్థాలు అడిగితే కామారి అనగా శివుడు, వ్యుత్పత్తి అర్థం అడిగితే మన్మధుని శత్రువు. చూసారా ఎంత ముచ్చట ఉంది ఒక లెసన్లో. ఇలా మనం చూడాలి. ఈ టెట్ అయిన తర్వాత కూడా మనకి వెంటనే ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మన యాప్లో లెసన్ టు లెసన్ ఎవరో కొంతమంది మెసేజ్ పెట్టారు, సార్ లైవ్ క్లాసులు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయని. అప్పటికి నేను డిజిటల్ బోర్డు తీసుకురాకపోవడం వల్ల అప్పుడు లైవ్ చేసిన దీనిలో కొంచెం ఆ డిస్టర్బెన్స్ వచ్చింది. అంతే, క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఆ డిస్టర్బెన్స్, కానీ కంటెంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అద్భుతంగా మీకు పిన్ పాయింట్ గ్రామర్ అయితే నా క్లాస్ విన్నాక ఇంకొకరికి వెళ్ళి చెప్పొచ్చు అబ్బా మీరు.
అంటే నా కోసం నేను చెప్తే అది కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, కానీ నాకు మీరు జాబు హోల్డర్లు అయిన తర్వాత కానీ అవ్వకపోయినా కానీ ఆల్రెడీ టీచర్లు అయినా కానీ హౌ టు లెర్న్ అనేది మనము పెర్ఫెక్ట్గా ఉంటే పిల్లలకు అద్భుతాలు సృష్టించవచ్చు. స్టూడెంట్ నెవర్ ఫెయిల్ బట్ టీచర్ సమ్ టైమ్ ఫెయిల్ అంటారు ఒక అతను. అంటే ఉపాధ్యాయుడు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాడో ఏమో కానీ విద్యార్థి ఎప్పుడు నేర్చుకోవడంలో ఫెయిల్ కాదు, వాడిని నేర్పడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి మరింత జాగ్రత్తగా మనము ఈ టెట్ తర్వాత డిఎస్సికి మరింత మంచిగా చెప్పుకుందాం. ఈలోపు మీరు యాప్ కొనకపోయినా డౌన్లోడ్ చేసుకోండి. కొంటే ఎన్నిసార్లు అని చూడొచ్చు. డౌన్లోడ్ చూసుకుంటే లైవ్ స్ట్రీమ్ ఇచ్చినప్పుడు చూడగలరు, ఆ తర్వాత మరి చూడలేరు. కానీ మీకు ఇదివరకే చెప్పాను 1 year వ్యాలిడిటీ ఎందుకు ఇచ్చానంటే ఆ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వీడియోలు ఉన్నాయి, అవన్నీ తీసేసి పూర్తి స్థాయిలో రికార్డు వీడియోలు పెట్టి మళ్ళీ పూర్తి స్థాయిలో మీకు యాప్ రెడీ చేయడానికి 1 year వ్యాలిడిటీ ఇచ్చాను. అది ఒక 1 monthలో మన టెట్ వరకు ఉన్నటువంటి డేటా సరిపోతుంది అందులో ఉన్నది. టెట్ అయిన తర్వాత కూడాను మీకు డిఎస్సి వరకు నేను అందుబాటులో ఉండడానికి ఆ యాప్ని తీసుకున్నాం. అలాగే మనకున్న పరిజ్ఞానంలో సైకాలజీలో కొన్ని అంశాలు, అదేవిధంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాది మ్యాథ్స్లో కొన్ని అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సద్వినియోగపరచుకోండి. ఎట్ ద సేమ్ టైం ముందైతే మీరు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి గురుదక్షిణగా అలా షేర్ చేయండి. ఎందుకంటే వీలైనంత ఎక్కువ మందికి చేరుకుంటే వీలైనంత ఎక్కువ మంది నా సర్వీసులు ఉంటున్నాయనే సంతృప్తి నాకు వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువ మీకోసం శ్రమిస్తాను. అదొక్కటే. యూట్యూబ్లో ఏదో రెవెన్యూ వచ్చేది అనుకోవద్దు, మీకు తెలియదు. యూట్యూబ్లో రెవెన్యూ ఎప్పుడు చదువు చెప్పే ఉపాధ్యాయుడికి చాక్ పీస్ పౌడర్ తప్ప ఏమీ రాదు. ఎవరైతే ఈ బూత్ వీడియోలు ఏవేవో చేసుకుంటారు కదా వాళ్ళకి లక్షలు మిలియన్లు వ్యూస్ వస్తాయి. మనమే 100 సార్లు చూస్తాం ఒక వీడియో, షేర్ చేస్తాం, హాహాహా అని పళ్ళంగులు ఇస్తాం, రాత్రి పడుకున్నప్పుడు దుప్పట మూసి చూస్తాం. కాబట్టి అట్లా రెవెన్యూ రావచ్చేమో, కానీ నాకే కాదు ఏ ఉపాధ్యాయుడికి యూట్యూబ్లోనే ఏమీ వచ్చేది. ఓకేనా? రైట్. అలాంటి పిచ్చి భ్రమలన్నీ మానేసి చిన్నగా పెట్టండి. సరే, మనకి టైం లేదు కదా, సారీ. నెక్స్ట్ లెసన్కి వెళ్తున్నా. నెక్స్ట్ మన పాఠ్యాంశం శతక సుధ. సుధ అంటే అర్థం ఏంటి? తేనె. తేనె లాంటి పద్యాలు, మధురమైన పద్యాలు, మాధుర్యమైన పద్యాలు ఇచ్చినటువంటి శతక సుధ అనగానే మరి చెప్పక్కర్లే. ప్రక్రియ పద్యము, శతకము, ఇతివృత్తం, నైతిక విలువలు. శతకము అనగానే ఇతివృత్తం, నైతిక విలువలు తీసేయి. ఇక మొదట పోతన ఇచ్చాడు మీకు. మనం ఆల్రెడీ పోతన కోసం చెప్పుకున్నాం. భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం. పోతన అనగానే 15వ శతాబ్దం, ఓరుగల్లు, భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం తీసాయి. ఇక రెండో కవి శ్రీపతి భాస్కర కవి. ఈయన రచించిన శతకం ఏదంటే చిత్త శతకం. ఈయన కోసం రచనలు బిరుదు ఏమి ఇవ్వలేదు. చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి. శ్రీపతి చిత్త. అమ్మాయిలు ఎక్కువ అనుకుంటారు కదా ప్రతిరోజు భర్తని, నువ్వు ఒక చెత్త నాకు దొరికావు, నువ్వు ఒక చెత్త నాకు దొరికావు, ఒక చెత్త. ఆ చిత్తే శ్రీపతి. పతి అంటేనే భర్త. శ్రీ అంటే ఇప్పుడు లక్ష్మి అంటే భార్య ఎప్పుడు పతిని చిత్తనే తిడుతుంది, చెత్తనే తిడుతుంది. అట్లే చిన్న కొండ గుర్తు. మీకు కొండ గుర్తు ఏంటి? అదే ఉన్న గుర్తు కూడాను. ఒక స్త్రీ యొక్క అంతరార్థంలో లేదా మనసులో అత్యంత అందగాడు ఎవరో చెప్పండి? భర్త. పిచ్చోళ్ళారా, కొడుకు. ఒక స్త్రీ దృష్టిలో అందరికంటే అందగాడు కొడుకు, అందరికంటే అందగత్తె కూతురు, అందరికంటే మంచివారు తన తండ్రి, అందరికంటే జాగ్రత్త పరుడు తన మరిది, అందరికంటే స్వార్థపరుడు తన భర్త అన్నదమ్ములు, అందరికంటే తెలివైన వాళ్ళు తనే, అందరికంటే ఆమె దృష్టిలో పనికి మాలినోడు భర్త. బోర్డు వైపు చూడండి. అయ్యి నాన్న, ఇక్కడ శ్రీపతి భాస్కర కవి రచించిన శతకం ఏదంటే చిత్త శతకం. నెక్స్ట్ మూడో వ్యక్తి ఎవరంటే మారద వెంకయ్య అనగానే మీకు తెలుసు. ఆల్రెడీ 6th 7th రిపీట్ అయింది కాబట్టి అక్కడ కట్ చేస్తున్నా. ఈ శ్రీపతి భాస్కర కవి భాస్కర శతకం మనకు తెలుసు. దృష్టాంత అలంకారాలు. భాస్కర శతకం మారద వెంకయ్య ఎన్నో శతాబ్దం అంటే 17వ శతాబ్దం. నారాయణ పోతన ఎన్నో శతాబ్దం అంటే 15వ శతాబ్దం. శ్రీపతి భాస్కర కవి ఆధునిక కవి. అదేవిధంగా కంచర్ల గోపన్న అలియాస్ భక్తరామదాసు దాశరథి శతకం ఎన్నో శతాబ్దం అంటే 17వ శతాబ్దం. శ్రీ వెంకట్రావు పంతులు రచించిన శతకం ఏదంటే బాకవరాంజనేయ శతకం. ఇది కూడా కేవలం శతకం గుర్తుపెట్టుకుంటే చాలు, అతని కోసం ఏ వివరాలు లేవు. శ్రీ వెంకటరావు పంతులు రచించిన శతకం ఏదంటే శ్రీ బాకవరాంజనేయ శతకం. ఎలా గుర్తుపెట్టుకుంటాం? వెంకటరావు ఆంజనేయ బాకవరాంజనేయ శతకం శ్రీ వెంకటరావు పంతులు. వెంకటరావు ఆంజనేయ తీసే.
కంచర్ల గోపన్న ఎలాగా తెలుసు, మారద వెంకయ్య భాస్కర శతకం తెలుసు, శ్రీపతి భాస్కర కవి అనగానే చెప్పాను, శ్రీపతి పతినెప్పుడు శ్రీ లక్ష్మి చిత్త చెత్త అని తిడుతుంది. పోతన నారాయణ శతకం ఎలాగా తెలుసు, తీసాయి. కాకుత్సం శేషప్ప కవి కూడా మనకి చాలా సందర్భాల్లో వచ్చాడు. కాకుత్సం శేషప్ప కవి ఎన్నో శతాబ్దం అంటే 18వ శతాబ్దం. రాసినవి ఏంటంటే నరసింహ శతకం, నరహరి శతకం, నుష్కేక్షరి శతకం, ధర్మపురి రామాయణం. మనం ఆల్రెడీ 7th క్లాస్లో వచ్చాడు, చెప్పుకున్నాం. ధర్మపురి రామాయణము, నృకేశరి శతకము, నరహరి శతకము, నరసింహ శతకము. నరసింహ, నరహరి, నృకేశరి, ధర్మపురి రామాయణం ఎవరివి అంటే కాకుత్సం శేషప్ప కవి. ఏ శతాబ్దం అంటే 18వ శతాబ్దం. ఇక పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకం గుర్తుపెట్టుకోండి. పండిత విశ్వకర్మ, పండితుడు విశ్వాన్ని వేరేయడానికి గుర్తుపెట్టుకుంటారు ఏమో చూసుకోండి. పండితుడు విశ్వకర్మ, పండిత విశ్వకర్మ, పండిత నరసింహ కవి విశ్వకర్మ శతకం. ఇతని బిరుదు ఏంటంటే ఆసు కవి. గుర్తుపెట్టుకో, విశ్వకర్మ ఆసు, విశ్వకర్మ ఆసు, పండిత విశ్వకర్మ ఆసు, పండిత విశ్వకర్మ ఆసు, పండిత నరసింహ కవి విశ్వకర్మ శతకం ఆసు కవి. ఇతర రచనలు ఏంటి మాస్టారు? దృష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు మరియు భజన కీర్తనలు. భజన కీర్తనలు అని గుర్తుపెట్టుకోకర్లేదులే, చాలామంది కవులు భజన కీర్తనలు రాశారు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు మరియు దుష్ట ప్రపంచ వర్ణనతో పాటు విశ్వకర్మ శతకం రచించింది ఎవరంటే పండిత రామసింహ కవి. దుష్టులను కలియుగంలో విశ్వమంతటికి కర్మఫలాన్ని బోధించిన వాడు పండితుడు. అదే పండిత రామకం. ఇన్ని చేశారు కాబట్టి ఎప్పుడు కూడా మనం దుష్టులకు బోధించాలంటే ముందు ప్రిపేర్ అవ్వకూడదు. అప్పటికప్పుడు చెప్పగలిగిన సామర్థ్యం ఉంది ఆ పండితుడికి కాబట్టి ఆసు కవి. ఇలా ఏదో ఒక చిన్న కొండ గుర్తు, ఓకేనా? ఇంతకంటే మంచి కొండ గుర్తులు మీకు ఆల్రెడీ రెడీమేడ్గా ఉంటే అవి మెసేజ్లో పెట్టండి, మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, మీకు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఇక నాన్న ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు యొక్క బిరుదేంటి? విద్వత్ కవి. మనకి విద్వత్ కవులు ఇద్దరు వస్తారు, రెండో వాడు ఎక్కడ వస్తాడో తర్వాత చూద్దాం. ఇక్కడ ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు యొక్క బిరుదు ఏంటంటే విద్వత్ కవి. అతను రచించిన శతకం ఏదంటే శ్రీ వెంకటేశ్వర శతకం. అయితే మనకి లిటరేచర్ ఎవరైనా తెలుగు పండితులు ఉంటే శ్రీ వెంకటేశ్వర శతకం తాళ్ళపాక అన్నమయ్య రచించారు కదంటే నిజమే. శ్రీ వెంకటేశ్వర శతకం తాళ్ళపాక అన్నమయ్యది ఉంది, శ్రీ వెంకటేశ్వర శతకం పురుషోత్తమాచార్యులది ఉంది. ఇతని బిరుదేంటి మాస్టర్ అంటే విద్వత్ కవి. ఇక నాన్న రచనలు చూస్తే గోదాదేవి సత్యవతి సాంత్వనం, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం మరియు గోదావరి మారుతి. చూసుకోండి, గోదావరి మారుతి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం మరియు గోదాదేవి, ఈ మూడు ఒకదారి పెట్టుకో. గోదాదేవి, గోదావరి, మారుతి. గో 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 మా మగువా, గో 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 మా మగువా, గోదావరి, గోదాదేవి, గోదాదేవి, గోదావరి. మగువ అన్నాను అంటే అక్కడ మా కోసం నేను అలా పెట్టుకున్నా, గో మా, ఓకేనా? గోదావరి, గోదాదేవి, మారుతి. యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం మరియు సత్యవతి సాంత్వనం ఎవరి రచనలు మాస్టర్ అంటే ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఇతని బిరుదు ఏంటంటే విద్వత్ కవి. మనకున్నటువంటి శతకం ఏది? శ్రీ వెంకటేశ్వర శతకం. శ్రీ వెంకటేశ్వర శతకం రచించిన మరో కవి ఎవరంటే తాళ్ళపాక అన్నమయ్య. క్లియరా? 5th లెసన్ అసామాన్యులు. ఈ రెండే రాసి పక్కకి తీసాయి. అసామాన్యులు కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, సాలే, కంసాలి అందరు కూడాను వారి వృత్తులు చేసుకుంటారు. ఇందులో ఏ వృత్తి గొప్పది, ఏ వృత్తి తక్కువ అంటే అందరూ అసామాన్యులే. ఇందులో ఎవడు సామాన్యుడు కాదు. సామాన్యమైన వాడు ఎవడంటే ఏ పని పోట్లేక తిరిగేవాడు, కానీ ఏదో ఒక పని చేసిన ప్రతివాడు అసామాన్యుడే అని చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. అందుకే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి? శ్రమ సౌందర్యం, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఈ శ్రమ సౌందర్యాన్ని ఇతివృత్తంతో చెప్పిన ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది అంటాడు? వ్యాస ప్రక్రియ. సార్ వ్యాసము అంటే ఏంటి? చందో నియమాలు లేని ఓ స్వతంత్ర స్వేచ్ఛ ప్రక్రియనే మనం వ్యాసంగా చెప్పుకుంటాం. తెలుగులో వ్యాస ప్రక్రియకు ఆద్యుడు ఎవరు? కందుకూరి వీరేశలింగం. వ్యాసముని ఆంగ్లంలో ఏమంటారు? ఎస్సే. ఎస్సే అనే ఆంగ్ల పదం ఎక్షాజియం అనే లాటిన్ పదం నుంచి రూపాంతరం చెందింది. ఎస్సే అంటే ఏదైనా ఒక సమకాలీన అంశం కోసం రచయిత తన భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి ఉపయోగపడేదే వ్యాసం.
ఈ తెలుగులో వ్యాస ప్రక్రియకు ఆద్యుడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం. ప్రస్తుత పాఠ్యాంశం అసామాన్యులు ఏ ప్రక్రియ అంటే వ్యాస ప్రక్రియ. ఇతివృత్తం ఏంటి? శ్రమ సౌందర్యం. ఇందులో అన్ని కులాల యొక్క శ్రమని వర్ణిస్తూ అందరూ గొప్పవాళ్ళనే అంశంతో చెప్పాడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి బిట్స్ లేవు. ప్రక్రియ ఇతివృత్తం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. తెలుగు జానపద గేయాలు అనే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు మాస్టర్ అంటే కవి ఆచార్య బిరుదురాజు రామరాజు. ఈ ఆచార్య బిరుదురాజు రామరాజు అందించినటువంటి తెలుగు జానపద గేయ సాహిత్య పాఠ్యాంశ ప్రక్రియ వ్యాస ప్రక్రియ. వ్యాసం ఇంతవరకు ఎక్కడొచ్చింది? అసామాన్యుల పాఠ్యాంశం కూడా వ్యాస ప్రక్రియ. ఈ వ్యాస ప్రక్రియలో తెలుగు జానపద గేయాలనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి మాస్టర్ అంటే మన యొక్క సంస్కృతి, మన సంస్కృతిలో భాగము. పల్లె పాటలు కానివ్వండి, జానపదులు కానివ్వండి. జానపదులు అంటేనే జనపదాలలో పాడే పాటలు, జనపదము అంటేనే గ్రామము. ఈ గ్రామాల్లో పాడుకునే జనపదాలు, అది యక్షగానం అవ్వచ్చు, కూచిపూడి అయి ఉండొచ్చు, భరతనాట్యం అయి ఉండొచ్చు, అదేవిధంగా రామాయణ భారత కథలు అయి ఉండొచ్చు, అదేవిధంగా బుడబుక్కల కథలు. ఇలా అనేక రకమైనటువంటి సంస్కృతి అనేది మన తెలుగు ప్రాంత గ్రామాల్లో ఉంది. వాటి కోసం అద్భుతంగా వ్యాస ప్రక్రియలో చెప్పాడు బిరుదురాజు రామరాజు ఈ పాఠ్యాంశంలో. ఇక ఈ పాఠ్యాంశం రచించిన బిరుదురాజు రామరాజు యొక్క పరిశోధన గ్రంథం ఏది మాస్టర్ అంటే తెలుగు జానపద గేయ సాహిత్యం. తెలుగు జానపద గేయ సాహిత్యం అనేది ఎవరి పరిశోధన గ్రంథం అంటే ఆచార్య బిరుదురాజు రామరాజు. ఇతని యొక్క రచనలు ఏంటి మాస్టర్ అంటే చరిత్రకెక్కని చరితార్థులు. చరిత్రకెక్కని చరితార్థులు. ఎందుకంటే ఎంతోమంది మేధావులు ఉన్నారు, కానీ కొంతమందే చరిత్రలో ఉన్నారు. చరిత్రలో కనిపించిన వాళ్ళు, వెలుగులోకి రాని మేధావులు ఎంతోమంది అని చెప్పే సందర్భం. అందుకే సింగరెడ్డి నారాయణ రెడ్డి కూడా అంటాడు, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. వినీల గగనంలో ఒకటే భాస్కరుడా? నక్షత్రం ఒకటే ఉందా విశ్వంలో? అనేక కోట్ల నక్షత్రాల్లో సూర్యుడు ఒకడు. కానీ మనకు సూర్యుడే అత్యంత వెలుగునిస్తున్నాడు, సూర్యుడే తోపు అనుకుంటున్నాం. ఈయన వెలుగులోకి వచ్చాడు దగ్గర ఉండడం వల్ల. ఎందుకంటే భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. దగ్గరగా ఉండడం వల్ల వెలుగులోకి వచ్చాడు. కానీ ఇంతకంటే అద్భుతమైనవి ఎన్నో ఉన్నాయి. అంటే ప్రతిభ ఉండి కూడా మరుగున పడిన మాణిక్యాలు ఎన్నో అనే సందర్భంలో ఆ పాట రాశారు. ఇక్కడ కూడా అదే. చరిత్రకెక్కని చరితార్థులు, అదేవిధంగా ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు. అదిగో ఆయన ఆలోచన ధోరణులన్నీ అలాగే ఉన్నాయి. మరుగున పడిన మాణిక్యాలు, తెలుగు జానపద రామాయణం మరియు ఉర్దూ టు తెలుగు నిఘంటువు. ఉర్దూ టు తెలుగు, ఉర్దూ పదాలకి తెలుగులో ఏమంటారని ఉర్దూ టు తెలుగు గుర్తుపెట్టుకోండి. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, తెలుగు జానపద రామాయణం, అదేవిధంగా ఉర్దూ టు తెలుగు నిఘంటువు రచించింది ఎవరంటే ఆచార్య బిరుదురాజు రామరాజు. ఈ పాఠ్యాంశం ప్రక్రియ ఏంటి? వ్యాస ప్రక్రియ. ఇతివృత్తం ఏంటి మాస్టారు? సంస్కృతి. ఇతని పరిశోధన గ్రంథం ఏంటి? తెలుగు జానపద గేయ సాహిత్యం. రచనలేంటి? మరుగున పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు, తెలుగు జానపద రామాయణం, ఉర్దూ టు తెలుగు నిఘంటువు, ఇంకా ఏదైనా ఆంధ్ర యోగులు. ఇవి ఆయన యొక్క రచనలు. ఓకే మాస్టారు, జోరుగా హుషారుగా రేలారే రేరా దుమ్ము రేపే 4వ దరువులో తదుపరి పాఠ్యాంశం మంజీరా. తెలంగాణ జీవనధార. మంజీరా నదిపై నిర్మించినటువంటి సింగూరా ప్రాజెక్టు మెదక్ జిల్లా ఒకప్పుడు, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా సింగూరులో ఉన్నటువంటి ఉన్నటువంటి మంజీరా ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై నిర్మించారంటే మంజీరా నదిపైనే నిర్మించారు. తెలంగాణ సికింద్రాబాద్ ప్రధానంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు మంచినీటి అందించే ప్రాజెక్ట్ ఏదంటే సింగూరా ప్రాజెక్ట్ మంజీరా. ఈ మంజీరా తెలంగాణ జీవనధార అయినటువంటి మంజీరా పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది అంటే గేయ ప్రక్రియ. ఇతి వృత్తం ఏంటి మాస్టర్ అంటే నదీ ప్రశంస. నదులు లేకపోతే అసలు నది అనేది జీవనానికి
నాగరికతకు, సంస్కృతికి, ప్రతిదానికి ఆధారం నదులే. అది రోమ్ నగరం అవని, హైదరాబాద్ నగరం అవని, రాజమహేంద్రం అవని, కర్నూలు అవని, కృష్ణ అవని, ఏ ప్రధాన నగరం తీసుకున్నా నది ఒడ్డున వెలిసినవే. బాసర గోదావరి నది ఒడ్డున, హైదరాబాద్ మూసీ నది ఒడ్డున, రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డున, విజయవాడ కృష్ణా నది ఒడ్డున, కర్నూలు తుంగభద్ర నది ఒడ్డున, నెల్లూరు పెన్నా నది ఒడ్డున. కాబట్టి నదులు అనేవి జీవనానికి ఆధారాలు, జీవితానికి, నాగరికతకు పట్టుకొమ్మలు. ఇటువంటి నదిని గురించి ప్రశంసించడమే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. ప్రశంసించిన కవి ఎవరు మాస్టర్ అంటే డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. ఈ డాక్టర్ వేముగంటి, ఇందాక మరింగంటి పురుషోత్తమాచార్యులు అన్నాను, ఇప్పుడు వేముగంటి నరసింహాచార్యులు అన్నాను. ఇద్దరిలో కామన్ ఏంటంటే గంటి. గుర్తుపెట్టుకో, మరింగంటి వేముగంటి, గంటిలే, గంటి కొంచెం గట్టిగా కొట్టింది, అందుకే ఇద్దరు కూడా విద్వత్ కవులే. ఇందాక అన్నాను విద్వత్ కవి అని మరో బిరుదని, ఇగో ఇక్కడికి వచ్చాడు. బిరుదు ఎవరు మాస్టర్ అంటే కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి. గుర్తుపెట్టుకోండి, విద్వత్ కవి ఇద్దరికి వచ్చింది, మరింగంటి పురుషోత్తమాచార్యులు, ఇక్కడ వేముగంటి నరసింహాచార్యులు. ఈ వేముగంటి నరసింహాచార్యులు, మరింగంటి పురుషోత్తమాచార్యులు ఇద్దరి యొక్క బిరుదు విద్వత్ కవి. అది కాకుండా ఈ గంటికి, ఏ గంటికి, వేముగంటికి మరో రెండు ఉన్నాయి. ఏంటవి? కవి కోకిల, కావ్య కళానిధి. కవి కోకిల మనకి ఇంతకుముందు గుర్రం జాస్వా దగ్గరికి వచ్చింది, ఇక్కడ కూడా మళ్ళీ వేముగంటి నరసింహాచారి కవి కోకిల. కావ్య కళానిధి, కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి అనేవి ఎవరి బిరుదులంటే వేముగంటి నరసింహాచార్యులు. అతను రాసిన రచన ఏది? మంజీరా. పాఠ్యాంశ యొక్క ప్రక్రియ ఏంటి? గేయం. ఈ పాఠ్యాంశ యొక్క ఇతివృత్తం ఏంటి? నదీ ప్రశంస. ఇతని యొక్క ఇతర రచనలు ఏంటి అని చూస్తే పాఠ్యాంశానికి మూలం ఏదంటే మంజీరా గేయాలు రచించారు. ప్రస్తుత పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడిందంటే మంజీరా గేయాల నుండి. ఇది కాకుండా సాహితీ వికాస మండలిని ఏర్పాటు చేశాడు. ఇతను ఏర్పాటు చేసినటువంటి సంఘం ఏదంటే సాహితీ వికాస పరిషత్తు, సాహితీ వికాస మండలి మరియు మెదక్ జిల్లా రచయితల సంఘం. డైరెక్ట్ బిట్ ఇలాగిస్తాడు. మెదక్ జిల్లా రచయితల సంఘంని ఏర్పరిచింది ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు. ప్రస్తుత పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది? మంజీరా గేయాలు. ప్రస్తుత పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి? గేయ ప్రక్రియ. ఇతివృత్తం ఏంటి? నదీ ప్రశంస. కవి ఎవరు? వేముగంటి. బిరుదేంటి? కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి. ఇది నాన్న మంజీరా. ఈ మంజీరా ఏ నదికి ఉపనది? గోదావరి నదికి. మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు ఏంటి? సింగూరా ప్రాజెక్టు మరియు నిజాం సాగర్ ప్రాజెక్టు. నిజాం సాగర్ ప్రాజెక్టు గోదావరి నదిలోకి మంజీరా నది కలిసినాక నిర్మించిన ప్రాజెక్టు. ఓకే మాస్టారు, తదుపరి పాఠ్యాంశం చిన్నప్పుడే. ఈ చిన్నప్పుడే అనే పాఠ్యాంశం చిన్నప్పుడు అందరూ ఒట్టి ఏంటవి ఒట్టి ఏం చెప్పుకుంటారు ఒకరు వాళ్ళ కోసం వాళ్ళు నెక్స్ట్ పాఠ్యాంశం చిన్నప్పుడే పాఠ్యాంశం ప్రక్రియ ఏదంటే కథానిక. ఇదివరకే చెప్పుకున్నాం. సంక్షిప్తత క్లుప్తత ప్రధానంగా గల సాహిత్య ప్రక్రియ ఏదంటే కథానిక. ఈ పాఠ్యాంశం చిన్నప్పుడే పాఠ్యాంశం ప్రక్రియ ఏదంటే కథానిక. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచనే సామాజిక స్పృహ. సామాజిక స్పృహని ఇతివృత్తంగా కథానిక ప్రక్రియలో చిన్నప్పుడే అనే పాఠ్యాంశాన్ని మనకు అందించిన కవి ఎవరు? వట్టికోట ఆళ్వారస్వామి. ఎవరినన్నా? వట్టికోట ఆళ్వారస్వామి. ఈ ఒట్టికోట ఆళ్వారస్వామి యొక్క రచనలు చూసుకుంటే ఒకటి ప్రజల మనిషి, గంగు అనే నవలలు. చిన్నప్పుడే పాఠ్యాంశం రచించిన ఒట్టికోట ఆళ్వారస్వామి రచనలు చూస్తే ప్రజల మనిషి, గంగు మరియు జైలు లోపల రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు.
జైలు లోపల, రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలనే రచనలు, గంగు, అదేవిధంగా ప్రజల మనిషి అనే నవలలు రచించిన వట్టికోట ఆళ్వారస్వామి స్థాపించిన పత్రికలు ఏంటి అని అడుగుతాడు. గుమస్తా మరియు తెలంగాణ నమస్తే తెలంగాణ కాదు, తెలంగాణ అనే పత్రిక స్థాపించింది వట్టికోట ఆళ్వారస్వామి. దాంతోపాటు ఇతర పత్రిక గుమస్తా. రచనలేంటి? జైలు లోపల, రామప్ప రభస మరియు తెలంగాణ వ్యాసాలు. గంగు. ఇతను రచించిన నవలలేంటి? గంగు మరియు ప్రజల మనిషి, గంగు అనేవి నవలలు. ఈ ప్రస్తుత పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడిందంటే 1946లో మీజాన్ పత్రిక నుండి ఆళ్వారస్వామి కథలు అని ఆ పత్రికలో ప్రచురితమైనటువంటి కథల నుండి గ్రహించబడిందే ప్రస్తుత పాఠ్యాంశం చిన్నప్పుడే. ఇలా బాల్యంలో ఉన్నటువంటి విశేషాలు, ఎందుకంటే మన బాల్యం అనేది ప్రతి వ్యక్తికి ఒక అద్భుతం. అది కోల్పోయితే కానీ మనకు తెలియదు. బాల్యాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు మనకు ఒకసారి బాల్యంకి వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది. ఈ స్వార్థము, ఈ యొక్క ఆశ, ఇవేవి ఉండవు. ఒక నిర్మలమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితం ఒక మనిషికి ఏదైనా ఉందంటే అది బాల్యమే. అటువంటి బాల్యాన్ని చిన్నప్పుడే అనే పాఠ్యాంశం ద్వారా మనకి వట్టికోట ఆళ్వారస్వామి అందించారు. అతని యొక్క రచనలు ఏవనిసి అంటే ప్రజల మనిషి, గంగు అనే నవలలు, వాటితో పాటు జైలు లోపల, రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలనే రచనలు, అతను స్థాపించినటువంటి పత్రికలు ఏవంటే తెలంగాణ, గుమస్తా. ప్రస్తుత పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడిందంటే 1945లో మీజాన్ పత్రిక ప్రచురించినటువంటి వట్టికోట ఆళ్వారస్వామి కథానికల నుండి ప్రస్తుత పాఠ్యాంశం గ్రహించబడింది. క్లియరా? రైట్. ఏరా బోర్ కొడుతుందా? నాన్ స్టాప్గా నోట్స్ లేకుండా వీలైనంత ఎక్కువ కంటెంట్ తక్కువ టైంలో ఇవ్వడానికి పడుతున్న శ్రమను గుర్తిస్తున్నారా? వెరీ గుడ్. మరి అలాంటప్పుడు లైక్ చేయాలి కదరా. అమరులు ఎవర్రా? అమరులు మరణం లేని వాళ్ళు. ప్రజల కోసం బతికిన ప్రతి ఒక్కడు అమరుడే. స్వార్థం కోసం బతికిన ప్రతి ఒక్కడు మరణమే. బోర్డు వైపు చూడు. అమరులు పాఠ్యాంశ ప్రక్రియ ఏదంటే వచ్చిన కవిత. చందో నియమాలు లేని స్వేచ్ఛా ప్రక్రియను ఏమంటారు? వచ్చిన కవిత. అమరులు పాఠ్యాంశం ఏ ప్రక్రియ అంటే వచ్చిన కవిత. ఇతివృత్తం ఏంటి మాస్టర్ అంటే ఉద్యమ స్ఫూర్తి. ఎందుకంటే 1969 నుండి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వేల మంది తెలిసి, కొందరు తెలియక వేవేలు ప్రాణాలు అర్పిస్తే అసువులు బాసిన స్వతంత్ర త్యాగ ఫలం ఇప్పుడు మనము అనుభవిస్తున్న ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఏ లక్ష్యంతో కోరుకున్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీరందరూ శ్రమించండి. ఏ లక్ష్యం కోసం కోరుకున్నారు? మా నిధులు, మా ఉద్యోగులు, మా నియామకాలు. మరి ఏర్పడిన తర్వాత కూడా మనం ఇంక నిరుద్యోగిగా ఉండిపోతే ఈ తెలంగాణ సాధించినటువంటి అమరులు ఆత్మ క్షోభిస్తుంది కదా నాన్న. కాబట్టి ఏ లక్ష్యం కోసమైతే సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేరే విధంగా మీరు అడుగులు వేయాలి. తెలంగాణ రాష్ట్రము ఏ ఒక్కరికో అందలాన్ని ఎక్కించడానికి కాదు, అందరి యొక్క బతుకులు మారడానికి కదా కోరుకున్నాం. మరి తెలంగాణ ఏర్పడక ముందు మనది దుర్లభ గరీబీ బతుకైతే వచ్చిన తర్వాత కూడా మరింత దుర్లభ ఈ గరీబుగానే మిగిలిపోతే మరి ఎప్పుడు మనం ఆ ఫలాల్ని అందుకున్నట్టు. కాబట్టి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితోనో లేదా మన జిల్లా మనకు ఇస్తే మనం జీవితాలు మారినట్టు కాదు, మనకి ఆ ఫలాలు అందినట్టు కాదు. మన బ్రతుకు మారాలి పర్సనల్గా. అందుకే వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి, వ్యక్తిగత మార్పే దేశ మార్పు. కాబట్టి వ్యక్తిగతంగా మనందరం మారాలంటే మన లక్ష్యం ఏంటో గుర్తుపెట్టుకొని మిగతా అనవసరమైన విషయాల్ని పక్కన పెట్టి కొంచెం గట్టిగా శ్రమించండి. చిందే ప్రతి చెమట చుక్కకు సైతం ఉంటుంది ఫలితం, అది అందే వరకు శ్రమించండి. ఓడిపోయానని నిరాశతో వెనుదిరిగి చూడకు, గెలుపు తలుపు తట్టే వరకు ప్రయత్నిస్తూనే ఉండు అంటారు వివేకానందులు. కాబట్టి గెలుపు తలుపు తట్టే వరకు ప్రయత్నించండి. మీ విజయం వెనుక ఉడతా భక్తి, నా సాయం నేను అందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ పాఠ్యాంశం అమరులు. పాఠ్యాంశ ప్రక్రియ ఏదంటే వచ్చిన రచన. ఇతివృత్తం ఏదంటే ఉద్యమ స్ఫూర్తి.
ఈ పాఠ్యాంశం మనకు అందించినటువంటి కవి ఎవరు మాస్టర్ అంటే ఆచార్య కె రక్నుద్దీన్. అమరులు ఆచార్య కె రక్నుద్దీన్. పాఠ్యాంశం యొక్క రచనలు చూస్తే రక్నుద్దీన్ యొక్క రచనలు చూస్తే ప్రయాణం, సూక్తి సుధ, కిన్నెర మెట్లు, సెలిమే, మోదుగ పూలు, విశ్వదర్శనం. కొంచెం ఎక్కువ రచనలు ఉన్నాయి కాబట్టి నేనైతే కొండ గుర్తులు బండ గుర్తులకి ఎంకరేజ్ చేయను. ఎందుకు చేయనంటే బండ గుర్తులు కొండ గుర్తులు ఎప్పుడు మనల్ని మోసం చేస్తాయి. 4-5 సార్లు చదివి అవి కంఠస్థ పెట్టుకొని ఈ రచన ఇతంది అని ఒక దగ్గర రాసుకొని వీలుంటే మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పడము, లేదా ఒక వాయిస్ మెసేజ్ మీ ఫ్రెండ్స్కి ఇవ్వడము, స్టేటస్ ఒక స్టార్టింగ్ చేసినప్పుడు క్వశ్చన్ అడగడము, కిన్నెర మెట్లు ఎవరి రచన అని 4 ఆప్షన్లు ఇవ్వడము, ఇలా అనేక రకాలుగా ప్రయత్నం చేసిన వాడికి గుర్తుంటాయి తప్ప కొండ గుర్తులు బండ గుర్తుల మీదకి నమ్ముకోకండి. ఎందుకంటే ఒకసారి సూ కా కీ శామో అలాగ పెట్టుకుంటాడు, అలాంటి అక్షరాలతోనే ఇస్తాడు. రైట్, వదిలేయండి. రచనలు చూస్తే ప్రయాణము, సూక్తి సుధ, కిన్నెర మెట్లు, సెలిమే, మోదుగ పూలు, విశ్వదర్శనం. మోదుగ పూలు, విశ్వదర్శనం, సెలిమే, కిన్నెర మెట్లు, సూక్తి సుధ, ప్రయాణం అనేవి ఆచార్య కె రక్నుద్దీన్ యొక్క రచనలు. ఇతని పరిశోధన గ్రంథం ఏది మాస్టర్ అంటే జానపద సాహిత్యంలో అలంకార విధానం. ఇందాకేమన్నాను, తెలుగు జానపద గేయ సాహిత్యం ఆచార్య బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యం అయితే ఆచార్య బిరుదురాజు రామరాజు. జానపద సాహిత్యంలో అలంకార విధానం అంటే ఆచార్య కె రక్నుద్దీన్. ప్రస్తుతం పాఠ్యాంశం ఏదంటే అమరులు. ఈ పాఠ్యాంశానికి మూలం ఏది అంటాడు ఆచార్య కె రక్నుద్దీన్ రచించిన విప్లవ ఢంకా నుండి గ్రహించబడింది. 1969లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు అతడు రచించినటువంటి విప్లవ ఢంకా నుండి ప్రస్తుత పాఠ్యాంశం అమరులు గ్రహించబడింది. ఓకేనా నాన్న, క్లియరా? రైట్. సింగరేణి బొగ్గు, సిరుల ఇది బంగారం, నల్ల బంగారం, సింగరేణి ప్రక్రియ, వ్యాస ప్రక్రియ. ఇప్పటి వరకు మనకి వ్యాసాలు 3 దగ్గరలు వచ్చాయి. అసామాన్యులు వ్యాస ప్రక్రియ అని చెప్పుకున్నాం. తర్వాత ఇంకేది చెప్పుకున్నాం వ్యాస ప్రక్రియ? అసామాన్యుల తర్వాత జానపద గేయ సాహిత్యం, జానపద గేయాలు. జానపద గేయాలు అనే పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు వ్యాస ప్రక్రియ. ఇది 3వది వచ్చి ఏంటది సింగరేణి కూడా వ్యాస ప్రక్రియ. ఇక ఇతివృత్తం ఏది మాస్టర్ అంటే సహజ సంపద. బొగ్గు అనేది మనకి సహజంగా లభించినటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి వరం. బంగారము, ఇనుము, బొగ్గు ఏ ఖనిజం తీసుకున్నా మనం ఎవ్వడము తయారు చేయలే. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయిన నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడని మనకి చెప్పారు కదా నరసింహ శతకంలో కాకుత్స శేషప్ప కవి. మనం తెచ్చిందేం లేదు, ఇది నాది, నా బంగారము, నాకు 30 తులాలు, నాకు ఏంది, నువ్వేమి తీసుకొచ్చావా? ఒక బంగారం అణువు నీ జీవితం, మన జీవితంలో మనం తయారు చేయగలమా? ఉన్నదాన్ని తవ్వుకొని ఎక్కడో దాచుకోవడమే తప్ప నాది అనేది ఏం లేదు. అన్నీ ప్రకృతి ఇచ్చిన వరం కాబట్టి ప్రకృతి సంపద ఇతివృత్తంతో, సహజ సంపద ఇతివృత్తంతో వ్యాస ప్రక్రియలో సింగరేణి పాఠ్యాంశాన్ని మనకి అందించారు. కవి ఎవరు లేరు, ఒక వ్యాసం రాశారు. ఈ పాఠ్యాంశంలో చూస్తే మొట్టమొదటి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు అనే గ్రామంలో 1841లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇల్లు నిర్మించడానికి తవ్వుతున్నప్పుడు అక్కడ బొగ్గు ఉంది అనే విషయాన్ని ఆ ప్రాంత ప్రజల వరకు తెలిసింది. 1971 వచ్చేసరికి సర్ జార్జ్ కింగ్ అనే వ్యక్తి, ఈ కింగ్ అనే వ్యక్తి ఎవరంటే డాక్టర్ కింగ్ అనే వ్యక్తి భూగర్భ ఖనిజ పరిశోధకుడు. ఈ భూగర్భ ఖనిజ పరిశోధకుడు అయినటువంటి డాక్టర్ కింగ్ 1971లో అక్కడ నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నాయి, ఇవి దేశ సంపదకి అనేకంగా ఉపయోగపడతాయి, అనేక రకాల శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇది ఉపయోగపడే ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రాంతము అని గుర్తించింది డాక్టర్ కింగ్ 1871. తర్వాత 1886 వచ్చేసరికి హైదరాబాద్ దక్కన్ కంపెనీ వాళ్ళు ఈ సింగరేణి తవ్వకాన్ని కంపెనీ ప్రారంభించారు. అలా 1886 అంటే సుమారు 130 సంవత్సరాల క్రితం నుండే తవ్వి ఇప్పటికీ తవ్వుతూనే ఉన్నారు. ఈ సింగరేణిని
1886 నుండి తవ్వుతుండగా 1921కి వచ్చేసరికి హైదరాబాద్ దక్కన్ కంపెనీని సింగరేణి కాలరీస్ దక్కన్ కంపెనీగా పేరు మార్చారు. అంటే అంతకుముందు హైదరాబాద్ దక్కన్ కంపెనీ అనే పేరు ఉండేది, దాన్ని సింగరేణి కాలరీస్ దక్కన్ కంపెనీ అని పేరుని మార్చారు. పేరు ఎప్పుడు మార్చారంటే 1921. ఎప్పుడు స్థాపించారంటే 1886. ఎప్పుడు స్థాపించారంటే 1886. జార్జ్ కింగ్ ఇక్కడ నాణ్యమైన బొగ్గు ఎప్పుడు ఉన్నాయని కనుగొన్నాడంటే 1871. పునాదులు తవ్వుతున్నప్పుడు అక్కడ లోకల్లో ఇల్లందు ప్రాంతంలో లోకల్ వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే 1841. ఈ పాఠ్యాంశాన్ని మనకి ప్రక్రియ ఏదంటే వ్యాస ప్రక్రియ, ఇతివృత్తం ఏదంటే సహజ సంపద, పాఠ్యాంశం ఏదంటే సింగరేణి. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాఠ్యాంశం కాపు బిడ్డ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి మాస్టర్ అంటే కావ్యం. కాపు బిడ్డ పాఠ్యాంశం కావ్యం. మరి కాపు అనేసరికి వ్యవసాయం కాబట్టి ఇతివృత్తం రైతు జీవితం. కాపులు అంటే సహజంగా కాపులే వ్యవసాయం చేస్తారని నా ఉద్దేశం కాదు, సహజంగా కాపులు అంటే వ్యవసాయంకి పెట్టింది పేరు కాబట్టి ఇక్కడ కాపు బిడ్డ అనేసరికి వ్యవసాయము ఇతివృత్తం వ్యవసాయము రైతు జీవితం కోసం ప్రక్రియ ఏదంటే కావ్య ప్రక్రియ. మరి ఈ పాఠ్యాంశాన్ని మనకు అందించింది ఎవరంటే గంగుల సాయిరెడ్డి. ఈ గంగుల సాయిరెడ్డి అందించిన కాపు బిడ్డ పాఠ్యాంశం చూస్తే అతని యొక్క రచనలు ఏంటి మాస్టర్ అంటే తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము. తెలుగు పలుకు, వర్షయోగం గుర్తుంటుంది, ఎందుకంటే రైతు అంటేనే వర్షం ఎప్పుడు పడుతుంది, ఆ యోగం ఎప్పుడు లభిస్తుంది అని ఎదురు చూసేది. ఇక మద్యపాన నిరోధము, రైతులు మద్యపాన నిరోధం ఎలా గుర్తిస్తాం? సహజంగా పల్లెటూరులో ఈ కూలి పని చేసిన వాళ్ళు కష్టాన్ని మర్చిపోవడానికి కొంచెం మందుకు అలవాటు పడిపోతారు, కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయి. వాటి మీద పల్లెటూరు కాబట్టి రైతు కాబట్టి అక్కడ కష్టాల గురించి రాశారని అలా గుర్తుపెట్టుకోండి. మద్యపాన నిరోధము, తెలుగు వెలుగు, వర్షయోగము అనేవి ఆయన యొక్క రచనలు. పాఠ్యాంశం ప్రక్రియ ఏదంటే కావ్యము, ఇతివృత్తం ఏదంటే రైతు జీవితం. కవి ఎవరు మాస్టర్ అంటే గంగుల సాయిరెడ్డి. పాఠ్యాంశం ఏంటి? కాపు బిడ్డ. మరి ఇతని యొక్క అముద్రిత రచనలు ఏమి ఉన్నట్టున్నాయి. అముద్రిత రచనలు ఏది మాస్టర్ అంటే గణిత రహస్యము, అదేవిధంగా ఆరోగ్య రహస్యము. ఈ గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం అనేవి రచించారు కానీ ముద్రణకు నోచుకోలేరు కాబట్టి గంగుల సాయిరెడ్డి యొక్క అముద్రిత రచనలు ఏవంటే రహస్యంగా దాచిపెట్టేశాడు. గణిత రహస్యము, తన ఆరోగ్య రహస్యము. రచనలు ఏంటి? వర్షయోగము, తెలుగు వెలుగు, అదేవిధంగా మద్యపాన నిరోధము. ఇటువంటి గంగుల సాయిరెడ్డి ప్రస్తుత పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడిందంటే కర్షక ప్రశంస. అతను రచించినటువంటి కర్షక ప్రశంస అంటే రైతుని ప్రశంసించే ఒక కావ్యం నుండి ప్రస్తుత కావ్యము కాపు బిడ్డ అనే పాఠాన్ని తీసుకున్నారు. ఇది ఇందులో రైతు యొక్క శ్రమ జీవనాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు. వీలుంటే ఒకసారి పాఠ్యాంశాన్ని చదివే ప్రయత్నం చేయండి. పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఒకాబులరీని నేను ఎలాగా యాప్లో మీకు స్పష్టంగా అందించాను. ఓకేనా? మాట్లాడే నాగలి, పనుకున్నం వర్కాయి. మాట్లాడే నాగలి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏదంటే అనువాదం, ట్రాన్స్లేట్ చేశారు. దీనికి మూలం ఏది మాస్టర్ అంటే మలయాళంలో పొన్కున్నం వర్కాయ్ అనే మలయాళ రచనని తెలుగులో మాట్లాడే నాగలి అనే పేరుతో అనువదించింది ఎవరంటే ఎన్ వేణుగోపాలరావు. దీన్ని మలయాళంలో పొన్కున్నం వర్కాయ్ ఉన్నదాన్ని తెలుగులోకి అనువదించింది వేణుగోపాలస్వామి. ఇతివృత్తం ఏదంటే జంతు ప్రేమ. అంటే ఒక రైతు ఒక ఎడ్లను పెంచుకొని నాగలతో పొలము దున్ని ఆ నాగలకి ఎడ్లుకి రైతుకి మధ్య విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు ఏర్పడతాయి. మనం పశువే కదా నేనేస్తాం. కొంతమంది పశువులకు అర్థం కాదు. రేపు రాబోతున్న సంక్రాంతికి పశువులకు పూజ చేస్తే కొన్ని పశువులు మాట్లాడతాయి. పశువులకు పూజించడం ఏంటి? పశువుల్లాగాని. ఆ పశువులకి తెలియదు పశువుకి మనిషికి ఉన్న జీవన విధానంలో అనుబంధం ఏంటో. ఎందుకంటే నాగరికత పుట్టిన నుండి రైతు
మానవుడు మచ్చిక చేసుకున్న జంతువుల్లో ఈ పశు సంపదే ప్రధాన సంపదగా భావించి ఆవులను ఎడ్లను చేసుకుంటే ఆ పశువులు మానవులకి వ్యవసాయానికి వాటి ఎరువు పేడ ఎరువు నుండి, వ్యవసాయానికి దుక్కి నుండి, దుక్కినిది దమ్ము పట్టిన నుండి, కోసినప్పుడు ఆ చేను తీసుకురావడానికి ఎడ్ల బళ్ళు, ఆ తెచ్చినవి నూర్చడానికి మట్టించడానికి ఎడ్లు, ఆ ధాన్యము మిల్లు తీసుకెళ్లాలన్నా మిల్లు నుండి తీసుకురావాలన్నా ప్రతిదానికి పశువులు సంవత్సరం పాటు మనకి ఆ సేవలు అందించినటువంటి వాటిని ఆ చేతి పంటకు వచ్చిన సంక్రాంతి టైంలో ఆ పంటతో మనం కొత్తగా పిండి వంటలు చేసుకొని వాటికి కూడా పూజించడం అనేది అద్భుతమా అనాగరికమా? ఆ విషయం పశువులకు అర్థం కాదు. కాబట్టి పురాతనం నుండి మన సంస్కృతి ఏదైతే వచ్చిందో అది ఏది కూడాను ఊరికే వచ్చేలేదు. కొన్ని వేల సంవత్సరాల నుండి జీవన విధానంలో నుండి వచ్చిందే మన సంస్కృతి. దాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి తప్ప వాటిపైన వ్యాఖ్యానాలు వక్రీకరణ అనేది చేయకూడదు. ఈరోజు ట్రాక్టర్లు మాత్రమే కనిపించే మన పిల్లలకి గతం చెప్పాలి తప్ప పశువులు దేనికి పనికిరావేమో అనుకోవద్దు. వాడు పశువులాగా అయిపోతాడు. ఓకేనా? సరే, ఇక్కడ మనకి అప్రస్తుతం అంటే అవసరమే, కానీ టెట్కి అప్రస్తుతం కాబట్టి టైం లేదు వాటి గురించి మాట్లాడను. మరొక సందర్భంలో ఇట్లాంటి విషయాలు మనం ప్రస్తావించుకోవచ్చు. ఇక ఈ పాఠ్యాంశం అనువదించింది ఎవరంటే ఎన్ వేణుగోపాలరావు. మలయాళంలో దీన్ని పన్కొన్నం వర్కై. ప్రస్తుత పాఠ్యభాగం భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలనే మలయాళ భాష నుండి అనువదించబడింది. మలయాళంలో భారతీయ సాహిత్యము సమకాలీన కథానికలు అనే రచన నుండి ఒక పార్టును తీసుకొని మాట్లాడే నాగలి అనే పాఠ్యాంశాన్ని మనకు అందించింది ఎవరంటే ఎన్ వేణుగోపాలు. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏదంటే అనువాదం. ఇతివృత్తం ఏంటి మాస్టర్ అంటే జంతు ప్రేమ. చెప్పాను కదా, ఆ జంతువులకి ఎఫెక్షన్ పెంచుకున్న రైతు ఆ జంతువుకి పుండు పుట్టి అది బలహీన పడిపోతున్నప్పుడు ఎలా బాధపడాడు, ఆ సందర్భంలో వాటిని అమ్మేస్తున్నప్పుడు ఆ ఇన్నాళ్ళు మనకి ఆ సేవ చేసినటువంటి ఆ పసివి ఆ రోజు నుండి రుణబంధం తెంచుకున్నప్పుడు, ఇప్పుడు మన కడుపులో బిడ్డ పుడితే వాడికి ఎంతో కొంత రేటుకి మరి ఇంక పనికిరాడు అన్నప్పుడు అమ్మీంగా, అలాంటి పశువుల్ని ఎలా అమ్మేస్తానని అమ్మిన తర్వాత మళ్ళీ బాధపడి ఆ ఎద్ని తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఎఫెక్షన్తో ఈ కథ రాశారు. ఖాళీగా ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి కథలు చదివితే అద్భుతం అన్నట్టు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఇది నాన్న మనకి ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో కంటెంట్. ఇప్పుడు మనం బిట్స్ ఈ 8th క్లాస్లో ఇన్ని లెసన్స్లో మనకు ఈ ఇతివృత్తము, నేపథ్యము, కవి రచనలు అనే అంశం మీద, పాఠ్యాంశ అంశాల మీద ఎన్ని రకాలుగా బిట్లు అడిగే అవకాశం ఉందో అన్నిటినీ క్రోడీకరించి ఈ బిట్ని మనం తీసుకొచ్చాం. ఇప్పుడు బిట్ ప్రాక్టీస్ కూడా చేద్దాం. ఈ వీడియో ఇవి అనేవి అటు యాప్లో కూడా అప్లోడ్ అయి ఉంటాయి. యూట్యూబ్ ఏ రోజైనా తొలగించవచ్చు, కానీ యాప్లో 1 year వరకు మీకు ఉంటాయి. కాబట్టి యాప్ని పర్చేజ్ చేసుకొని ఇవన్నిటిపై మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరు విజయం సాధించాలని, దాని వెనుక మీ గణేష్ సార్ ఎప్పుడూ ఉంటాడని కోరుకుంటూ ఇప్పుడు బిట్స్లోకి వెళ్దామా? త్యాగనిరతి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తం అన్నారు. త్యాగనిరతి అనేది ఇతిహాస ప్రక్రియ అని చెప్పుకున్నాం. ఇతివృత్తం ఏంటి మాస్టర్ అనేసి అంటే త్యాగ గుణం అని చెప్పుకున్నాం. శిబి చక్రవర్తి యొక్క త్యాగ గుణం. ఆప్షన్ ఏ ఇతిహాసము దానగుణం అన్నాడు. దానగుణం కాదు, దానం చేసే స్వభావం కాదు శిబి చక్రవర్తి. తన శరీరాన్నే త్యాగం చేశాడు, తనువునే త్యాగం చేశాడు. కాబట్టి ఇతిహాసము త్యాగ గుణము ఈజ్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతం రచనలో నన్నయ్యకి తోడ్పాటు అందించిన వారు ఎవరు అన్నాను. రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నారాయణ భట్టు సహకారంతో అని చెప్పాం. కాబట్టి నారాయణ భట్టు, వెన్నకోట నారాయణ, రాజరాజ నరేంద్రుడు, పెద్దకోమటి వేమారెడ్డి అన్నారు. పెద్దకోమటి వేమారెడ్డి అనేది శ్రీనాథుడు ఎవరి ఆస్థానం అంటే పెద్దకోమటి వేమారెడ్డి. రాజరాజ నరేంద్రుడు రాజు. వెన్నకోట నారాయణ ఊరికే ఇచ్చాను ఇక్కడ. నారాయణ భట్టు అనేవాడు సహకారంతో భారతాన్ని తెలుగులోకి నన్నయ్య అనువదించారు. వెన్నెలను ఆరగించు పక్షి ఏది అన్నాడు.
రాకామల జ్యోత్స్న త్రాగు చకోర. రాకామల ఓకే, వెన్నెల కోసం వేచి చూస్తున్న చకోర పక్షి అన్నాం. కాబట్టి వెన్నెలను ఆరగించు పక్షి ఏదంటే చకోర పక్షి. హంస అనేది ఎక్కడొచ్చింది మనకి? క్షీరాబ్ది లోపల క్రీడింతు హంస కోరునే బడియల నీరుత్రావ. ఇక్కడ పాల సముద్రంలో విహరించే హంస బురదలో మట్టి తొట్టెల్లో నీరు తాగదు కదా అనే సందర్భంలో హంస వచ్చింది. పావురం మనకు శివ చక్రవర్తి పరీక్షించడానికి అగ్నిదేవుడు పావుర రూపంలో వచ్చాడు, ఇంద్రుడు డ్యాగ రూపంలో వచ్చాడు. అవి మనకి ఇచ్చిన ఆప్షన్లు. ఇక్కడ ఆన్సర్ ఏది మాస్టర్ అంటే చకోర పక్షి. కామారి భక్త చింతామణియుండ. ఈ వాక్యంలోని అలంకారం ఏది అన్నారు? కామారి భక్త చింతామణియుండ. శివుడు అనే చింతామణి అని చెప్పుకున్నాం. ఇక్కడ శివునికి చింతామణికి మధ్య అభేదం చెప్పబడింది. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం రూపక అలంకారం. ఇప్పుడు క్లాస్ విన్నారు కాబట్టి మీ కళ్ళు మరొక వైపు ఎలా రూపకం చెప్పేస్తున్నాయి. ఏది లేకనే మీరు క్లాస్ కంటే ముందు ఈ ఎగ్జామ్ బిట్టిచ్చానంటే ఖచ్చితంగా కామారి భక్త చింతామణి ఏదో ఉన్నట్టు ఉందని స్వభావోక్తి, మరికొంతమంది ఇదేదో తేడాగా ఉందని ఉత్ప్రేక్ష, పోలిక ఏదో ఒకటి పెడతారు. కాబట్టి మన గన్షాట్గా ఆన్సరు మిగతా మూడు మనకు కనిపించకూడదు, ఒక ఆన్సర్ మాత్రమే కనిపించాలి. అర్జునుడికి లక్ష్యం కనిపించినట్టు అలా ఉండాలంటే మనకు ముందు కంటెంట్ మీద పట్టు ఉండాలి. రెడీ. చూత ఫలంబులు అనగా అర్థం ఏంటి అన్నాడు? చూత ఫలంబులు చుంబించు ఎవరు? చిలుక. ఇవి బూరుగుమరాను తినవు కదా, ఈ బూరుగు పళ్ళు ఏవి తినవు కదా అని చెప్పారు. కాబట్టి చూత మామిడి పళ్ళు అంటే ఏంటి మాస్టర్ అంటే అరటి పళ్ళు కాదు, మామిడి పండ్లు. ఓకేనా? నేరేడు పండ్లు ఊరికి ఇచ్చాను. ఇక్కడ తెలిసింది కాబట్టి మీరు మామిడి పండ్లు, ఏది తెలియకపోతే ఏదో ఒక పండ్లు పెట్టుకుని వచ్చేస్తారు, తర్వాత పళ్ళు అమ్ముకోవడమే. దిగ్గజేంద్ర పదంలోని సందులేవి అన్నాడు? దిగ్గజేంద్రుని కొదమ పంది చనుచీకడం చూసావా అనే సందర్భంలో దిగ్గజేంద్ర అనే పదం వచ్చింది. మరి దిగ్గజేంద్రలో ఉన్నటువంటి సందులేవి అని అడిగాడు. దిక్కు ప్లస్ గజేంద్ర, దిక్ ప్లస్ గజ, దిగ్గజ. ఏ సంధి మాస్టారు అంటే జస్త్వ సంధి. మీకు చెప్పాను, ప్లస్సక ముందు పరుసము కచట తపలోని పరుసము గజడ దబ సరళంగా ఎక్కడ మారాలి? పూర్వస్వరంలో. పూర్వస్వరంలో పరుసం సరళంగా అయితే అది జస్త్వ సంధి. కాబట్టి దిగ్గజ అనేది జస్త్వ సంధి. గజ ప్లస్ ఇంద్ర గజేంద్ర. గజాలో ఏముంది? ఆకెవరు పరమయ్యారు? ఈ గజే ఏ. అకారానికి ఈ ఊరులు పరమైతే ఏవో ఆర్లను గుణములు అంటారు, కాబట్టి గుణసంధి. అంటే ఇప్పుడు దిగ్గజేంద్ర పదంలో సంధులు అంటే రెండు, ఒకటి జస్త్వ సంధి, రెండు గుణసంధి. చాలామంది కా గాగ దిక్కు గజ దిక్కు అంటే సరళం అనుకుంటారు, తప్పు. సరళాదేశ సంధి తెలుగు పదాల మధ్య జరుగుతుంది, అది తెలుగు సంధి. దిక్ అండ్ గజం అనేవి సంస్కృత పదాలు. జస్వ సంధి గుణసంధి రైట్ ఆన్సర్. గసరదవ తప్పు. అన్నిట్లో గుణసంధి ఇచ్చాను, మిగతా మార్చాను. జస్వ సంధి గుణసంధి ఈజ్ రైట్ ఆన్సర్. శ్రమ సౌందర్యం ఇతిహాసం గల పాఠ్యాంశం డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏం చెప్పాను? అమరులు. అమరులు అనేది దేనికి సంబంధించింది? స్ఫూర్తి, ఉద్యమ స్ఫూర్తి. మాట్లాడే నాగలి ఎడ్లతో రిలేషన్ అని చెప్పాను, అంటే ఏంటి? జంతు ప్రేమ. అసామాన్యులు అన్ని పనులు చేసేవాళ్ళు అన్నాను. కొమ్మరి, కుమ్మరి, సాలి, వడ్రంగి, మేదరి, వీళ్ళందరూ పనులు, అది డిగ్నిటీ ఆఫ్ లేబర్, అదే శ్రమ సౌందర్యం. అసామాన్యులు ఈజ్ రైట్ ఆన్సర్. మంజీరా అనేది నదీ ప్రవాహం గురించి వర్ణించారు, కాబట్టి తప్పు. అసామాన్యులు ఈజ్ రైట్ ఆన్సర్. వెండి నగసీ కళని ఎలా పిలుస్తారు అన్నాడు? వెండి నగసీ కళని సిల్వర్ కోటింగు, ఫిలిగ్రీ, బార్కోడ్, ఎలక్ట్రోప్లేటింగ్ అన్నాడు. యాక్చువల్గా వెండి పైన బంగారపు పోతలు అవి పోయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. కానీ మనకి వెండి నగసీ కళని ఏమంటారు అన్నాడు? ఫిలిగ్రీ. గుర్తుపెట్టుకోండి, ఫిలిగ్రీ లేదా ఫెలిగ్రీ అంటారు నాన్న. వెండి నగసీ కళని ఫెలిగ్రీ అని పిలుస్తారు. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. పోతన రచనకు చందనది అన్నాను. పోతన అనగానే భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం చెందినవి. మరి చందనది ఆంధ్రనాయక శతకం. ఆంధ్రనాయక శతకాన్ని రచించింది ఎవరంటే కాసుల పురుషోత్తమ కవి. ఓకేనా? ఇది ఒక ద్విపాదం, ఒకటో శతకము. దీన్ని రచించింది కాసుల పురుషోత్తమ కవి. జతపరచమన్నాన్న
చిత్త శతకం, చెత్త అని ఎవరు తిడతారు? ప్రతి స్త్రీ తన భర్తని, కాబట్టి శ్రీపతి అన్నాను. ఇగో ఆన్సర్ వచ్చింది. చిత్త శతకం 3. విశ్వకర్మ శతకం, విశ్వకర్మ అంటే ఏం చెప్పుకున్నాను? పండితులు అని చెప్పాను. ఇగో పండితులు, పండిత రామసింహ 1. శ్రీ బాకవర ఆంజనేయ అన్నాను, గుర్తుందా? వెంకట ఆంజనేయ అని రిధం పెట్టుకోమన్నాను, కాబట్టి ఆంజనేయుడు. శ్రీ వెంకటేశ్వర శతకము, మరింగంటి పురుషోత్తమాచార్యులు. శ్రీ వెంకటేశ్వర పురుషోత్తమ, వెంకటేశ్వర స్వామి యొక్క పాట, కాబట్టి 2 అయిపోయింది. చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి. విశ్వకర్మ శతకం విశ్వకర్మ పండిత రామసింహ కవి. శ్రీ బాకవర ఆంజనేయ వెంకట్రావు పంతులు. శ్రీ వెంకటేశ్వర శతకం మరింగంటి పురుషోత్తమాచార్యులు. బిరుదేం చెప్పుకున్నాం తెలుసు కదా, విద్వత్ కవి, రైట్. ఇప్పుడు ఆప్షను చిత్త శతకం 3, 1, 3. ఇగో ఇక్కడ ఉంది 1, 3, ఇక్కడ ఉంది 1, ఇక్కడ ఉంది అంటే అన్నిటికీ ఛాన్స్ ఉంది. విశ్వకర్మ శతకం పండిత అంటే 2, 1, 2 B1 ఇక్కడ ఉంది, B1 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అంటే ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. శ్రీ బాకవర ఆంజనేయ శతకం 3, 4 C4 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అంటే ఇది ఆన్సర్. ఓకేనా, రైట్. విద్వత్ కవిగా పేరుగాంచిన వాళ్ళు ఇప్పుడే చెప్పాను, ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఓకేనా, 2 గంటలు విద్వత్ కవులు అని చెప్పాను. ఓకేనా, వేముగంటి నరసింహాచార్యులు ఇక ఇందులో ఇవ్వలేదు, యాక్చువల్గా ఇవ్వాల్సింది, అయినా ఇచ్చింటే మళ్ళీ ఏ మరియు బి చూసుకోండి. విద్వత్ కవి అనేది మరింగంటి పురుషోత్తమాచార్యులు, వేముగంటి నరసింహాచార్యులు. ఓకేనా, రైట్. ఈ క్రింది వాటిలో పురుషోత్తమాచార్యుల రచనకు చెందినది అన్నాడు. గోదాదేవి, గోదావరి, గోమ్మ, మాతో ఏముంది? మారుతి, గోమ్మ అయిపోయిందా? కాబట్టి గోదాదేవి, గోదావరి, మారుతి అంటే ఇది రైటు. యాదగిరి లక్ష్మీ నరసింహ శతకము సత్యవతి అని చెప్పాను అంటే ఇది రైటు. 3 రైటు కాబట్టి ఆన్సరు పైవన్నీ రైటు. దృష్టాంతరాలకు పెట్టింది పేరు భాస్కర శతకం. మారద వెంకయ్య రచించినటువంటి భాస్కర శతకంలో దృష్టాంతరాలు ఉంటాయి కాబట్టి పోతన, వెంకన, గోపన్న, వేమన అన్నాడు. వేమన ఆటవెల్ద పద్యాలకి, కంచర్ల గోపన్న, భక్త రామదాసు, మారద వెంకయ్య భాస్కర శతకము దృష్టాంతరాలు, పోతన సహజ కవి. క్రింది వాటిని జతపరచండి అన్నాడు. ఇతివృత్తాలు, పాఠ్యాంశాల పేర్లు ఇచ్చారు. జంతు ప్రేమ అన్నాను ఇప్పుడే. జంతు ప్రేమ అనేది పశువులకి మనుషులకి మధ్య అనేక స్టోరీ చెప్పాను. ఏంటది? ఎస్ మాట్లాడే నాగలి, కాబట్టి 1, 3 A3. శ్రమ సౌందర్యం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కడుంది అంటే అసామాన్యులు అంటే B4. సంస్కృతి, మన సంస్కృతి అంటే తెలుగు జానపద గేయాలు. ఈ జానపదాలు అంటేనే జనపదాలు, పల్లెటూరులోనే మన సంస్కృతి అని చెప్పాను కాబట్టి సంస్కృతి అనగానే 2. సామాజిక స్పృహ అన్నాను. ఇతరులకు సాయం చేయాలనేది చిన్నప్పుడే సామాజిక స్పృహ అలవాటు చేయాలి, గుర్తుపెట్టుకోండి, కాబట్టి 1. ఇది నాన్న ఆన్సరు. అంటే ఏంటి? A3 B4 C2 D1. A3 B4 A3 ఇక్కడ ఉన్నట్టుంది. A3 B4 C2 D1 రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇలా బిట్లు వచ్చినప్పుడు మీరు నేను చెప్తున్న దాన్ని వినకుండా అక్కడ ఆపి మీరు బిట్ చేసి రైట్ తప్ప నా వీడియో చూడండి. ఓకేనా? ఇది యాక్చువల్గా లైవ్ చేస్తే మీకు ఆప్షన్ ఇస్తే మీరు మెసేజ్ పెడితే నేను ఆన్సర్ చెప్పేవాడిని. లైవ్ కాదు కాబట్టి మీరు ఇది ఈ రోజు నుండి మీకు రేపటి నైట్ నుండి లైవ్ కూడా చేసి బిట్స్ అన్ని లైవ్లో ప్రాక్టీస్ చేపిస్తాను విత్ గ్రామర్. ఓకేనా? అదేవిధంగా 1వ తేదీ అందరూ గుర్తుపెట్టుకోండి, January 1 నేను మీకు ఇచ్చే గిఫ్ట్ ఫుల్ డే టోటల్ కంటెంట్ లైవ్ యూట్యూబ్. ఓకేనా? రైట్. ఈ క్రింది వాటిలో ఆచార్య బిరుదురాజు రామరాజు రచనలకు చందనది అన్నాను. ఆచార్య బిరుదురాజు రామరాజు రచనకు చందనది. ఆంధ్ర యోగులు మరుగున పడిన మాణిక్యాలు అని చెప్పాను. ఆంధ్ర యోగులు మరుగున పడిన మాణిక్యాలు. తెలుగు జానపద గేయ సాహిత్యం, తెలుగు జానపద రామాయణం ఆయిందే. తెలుగు ఉర్దూ నిఘంటు అన్నాడు. మీకు గుర్తుందో లేదో, దీనికి ఆన్సర్ లేదనుకుంటారు మీరు చాలామంది. అతను రచించాడు ఏంటి? ఉర్దూ నుండి తెలుగులోకి నిఘంటు రాశాడు. కానీ నేను ఆప్షన్లు ఏమి ఇచ్చాను? తెలుగు నుండి ఉర్దూ, తప్పు. ఆయన రచించింది ఉర్దూ టు తెలుగు నిఘంటువు. గుర్తుందా? ఒకసారి ఆ వెనక్కి క్లాస్కి వెళ్ళి ఒకసారి చూడండి. కాబట్టి ఆన్సరు తెలుగు టు ఉర్దూ నిఘంటువు అనేది తప్పు ఆన్సరు. చందనది అడిగారు కాబట్టి డి అనేది రైట్ ఆన్సర్. అందులో తప్పే రైటు. తెలుగు జానపద గేయ సాహిత్యం ఎవరి పరిశోధన గ్రంథం? ఆచార్య బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యం అనే
పరిశోధన గ్రంథం ఆచార్య బిరుదురాజు రామరాజు. పండిత రామసింహ కవి ఊరికే ఇచ్చాను. శ్రీపతి భాస్కర్ కవి చిత్తశతకం. శ్రింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయాలు. ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయాలు ప్రయోగాలు గుర్తుపెట్టుకో. ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయాలు ప్రయోగాలు ఎవరి పరిశోధన గ్రంథం అంటే డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. తెలుగు జానపద గేయ సాహిత్యం అనేది ఎవరి పరిశోధన గ్రంథం అంటే ఆచార్య బిరుదురాజు రామరాజు. జానపదుల్లో అలంకార విధానం ఎవరి? తెలుగు జానపదుల్లో అలంకార విధానం ఎవరి పరిశోధన గ్రంథం అంటే కె రక్నుద్దీన్. ఓకేనా, ఆచార్య కె రక్నుద్దీన్. తెలుగు జానపదుల్లో అలంకార విధానం. ఆచార్య బిరుదురాజు రామరాజు తెలుగు సాహిత్యంలో తెలుగు జానపద గేయ సాహిత్యం. అలా కాకుండా ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయాలు ప్రయోగాలు ఎవరి పరిశోధన గ్రంథం అంటే డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ క్రింది వాటిలో డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులకు చందని బిరుదు అన్నాడు. వేముగంటి, గంటి అంటే విద్వత్ కవి ఖచ్చితంగా ఉంటుంది, ఇదిగో విద్వత్ కవి. అవి కాకుండా రెండు చెప్పాను, కవి కోవిల కావ్య కళానిధి, కవి కోకిల కావ్య కళానిధి. అంటే ఇప్పుడు చందనిది కావాలి కాబట్టి గౌతమి కోకిల అనేది చందనది. ఆ చందనదే ఇప్పుడు ఆన్సరు. గౌతమి కోకిల ఎవరిది అంటే వేదుల సత్యనారాయణ శాస్త్రి. వేదుల సత్యనారాయణ శాస్త్రి యొక్క బిరుదు గౌతమి కోకిల. అదే పుట్టపర్తి నారాయణాచార్యులు అయితే సరస్వతి పుత్రుడు. ఓకేనా, ఇలా ఒక్కొక్కరు బిరుదు. ఇక్కడ చందనది గౌతమి కోకిల. ఎవరికి చందంది? వేముగంటికి చందంది. మంజీరా పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది అన్నాడు. మంజీరా ఏ ప్రక్రియ అంటే గేయ ప్రక్రియ. పాడుకోవడానికి లయబద్ధంగా ఉంటూ మాత్రా ఛందస్సుతో కూడింది గేయం. కథానికి కాదు, వ్యాసం కాదు, గల్పిక కాదు. అసలు 8th క్లాస్లో గల్పిక అనే పాఠ్యాంశం మనకు లేదు, ప్రక్రియ లేదు. మంజీరా నాదాలు అని గేయ కావ్యం రచించింది ఎవరు అన్నాడు. మంజీరా నాదాలు ఎవరిదనంటే డాక్టర్ వేముగంటి నారాయణ, డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు, డాక్టర్ వేముగంటి పార్వతీశం, ఇంద్రగంటి హనుమంతు అన్నాం. ఇంద్రగంటి హనుమంతు కాదు, వేముగంటి పార్వతీశం కాదు, వేముగంటి నారాయణ కాదు, డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. అంటే మీరు చాలామంది ఆ వేము ఏదో వాము వేమో పెట్టుకొని మంజీరా వాము అనుకుని వెళ్ళిపోయారు అనుకో. ఆ మంజూరు వేము అనుకుని వెళ్తే వేముగంటి నారాయణ, వేముగంటి నరసింహులు, వేముగంటి పార్వతీశం అని ఇస్తే కేల్కతం దుకాణం బాగుంది. అందుకే ఎప్పుడు కూడా మొదటి అక్షరాలతో కొండ గుర్తులు బండ గుర్తులతో వెళ్ళొద్దు. నువ్వు అలా వెళ్తున్నావు అన్న విషయం ఎగ్జామినర్కి తెలుసు, వాడు ఇచ్చి పడేస్తాడు. ఓకేనా, రైట్. ఈ క్రింది వాటిలో మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఏది అన్నాడు. నిజాం సాగర్ ప్రాజెక్టు మంజీరా నదిపైనే నిర్మించారు. మెదక్లోని ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు మెదక్ను, అదేవిధంగా ఘనపురం ప్రాజెక్టు కూడా మంజీరా నదిపైయే. ఇందాక ఈ పదం నేను చెప్పలేదు. ఘనపురం ప్రాజెక్టు, సింగూరా ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు 3 కూడా మంజీరా నదిపై నిర్మించారు. మరి దుమ్మగూడెం ప్రాజెక్టు ఎక్కడంటే గోదావరి నదిపై. మనకి గోదావరి నది తెలుసు. మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి వచ్చినప్పుడు మహారాష్ట్ర నుండి మహారాష్ట్రకి తెలంగాణకి మధ్యన బార్డర్ ఏరియాలో బాబ్రీ మసీద్ అంటున్నాం, క్షమించాలి, బాబ్రీ ప్రాజెక్టు. ఈ బాబ్రీ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించారు నాన్న అంటే మహారాష్ట్రకి తెలంగాణకి మధ్య ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో బాబ్రీ ప్రాజెక్టు అక్కడ నిర్మించారు. ఆదిలాబాద్ నుండి గోదావరి నది ఎక్కడికి వస్తుంది? నిజామాబాద్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. నిజామాబాద్ నుండి ఎక్కడికి వస్తుంది? వరంగల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యం, ఎల్లంపల్లి, ఇచ్చంపల్లి ప్రాజెక్టులన్నీ ఇక్కడే ఉన్నాయి. నిజామాబాద్ నుండి ఫస్ట్ ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ నుండి వరంగల్లోకి వస్తుంది. వరంగల్ నుండి ఖమ్మం జిల్లాలోకి వస్తుంది గోదావరి నది. ఈ ఖమ్మం జిల్లాలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టే దుమ్మగూడెం ప్రాజెక్టు. ఖమ్మం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుండి తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్తుంది. తూర్పు గోదావరి జిల్లా నుండి బంగాళాఖాతంలోకి వెళ్తుంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు, తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజు, ఖమ్మం జిల్లాలో దుమ్మగూడెం ప్రాజెక్టు లేదా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాజెక్టు. దుమ్మగూడెం ప్రాజెక్టుకే మరొక పేరు అంటాడు, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాజెక్టు. ఎక్కడ ఉందంటే ఖమ్మం జిల్లాలో. ఇక ఆ మహారాష్ట్ర తెలంగాణ ఉమ్మడి అంటే బాబ్రీ. అదేవిధంగా నిజామాబాద్ అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఓకేనా, ఇది గోదావరి నదిపై. కానీ మనకు అడిగింది మంజీరా నదిపై కాబట్టి మొదటి 3 చందంది కాబట్టి దుమ్మగూడెం ప్రాజెక్టు. 1952 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తెలంగాణ ఉద్యమ దీపిక ఎవరు అన్నారు.
నాన్న 1952 భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. అంతవరకు 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ తాత్కాలికంగా అంటే వారికి వారే నియమించుకున్నారు. ఎవరిని? మన ముత్తాత జవహర్లాల్ నెహ్రూని ముని ముత్తాత మహాత్మా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన ప్రతిపాదనతో ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాత 1952 సార్వత్రిక ఎన్నికల్లో జరిగినప్పుడు మొట్టమొదటి ఇండిపెండెంట్గా నిల్చుంది తెలంగాణ ఉద్యమ దీపిక. ఎవరు మాస్టర్ అంటే టిఎన్ సదాలక్ష్మి, విజయలక్ష్మి పండిట్, సరోజినీ నాయుడు, చాకల ఐలమ్మ అన్నారు. చాకల ఐలమ్మ అంటే మనకి తెలంగాణ పోరాట యోధురాలు, ఉద్యమ స్ఫూర్తి. సరోజినీ నాయుడు ఇవి రాజకీయాలతో పని లేదు. సరోజినీ నాయుడు రాజకీయాలతో ఉన్నా కానీ ఆ బిట్కి ఆన్సర్ కాదు. విజయలక్ష్మి పండిట్ మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడ రాలేదు. డాక్టర్ టిఎన్ సదాలక్ష్మి మొట్టమొదట హైదరాబాదు దీనిలో 1952 స్వతంత్ర ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో హెమాహెమేల్ని ఓడించి గెలిచినటువంటి ఘనత టిఎన్ సదాలక్ష్మి. ఆన్సర్ ఈజ్ ఏ. వట్టికోట ఆళ్వారస్వామి స్థాపించిన పత్రిక ఏది అన్నాడు. వట్టికోట ఆళ్వారస్వామి స్థాపించిన పత్రిక తెలంగాణ మరియు గుమస్తా. ఇక్కడ ఊరికే నమస్తే అని ఇచ్చాను కానీ నమస్తే కాదు, తెలంగాణ గుమస్తా. కాబట్టి ఆన్సరు ఏ కాదు, సి కాదు, డి. ఓకేనా? ఏ రైటే, సి రైటే. అందుకే ఆ రెండు రైట్ కాదు, డి రైటు. ఈ క్రింది వాటిలో వట్టికోట ఆళ్వారస్వామికి చెందిన రచనలు ఏవి అన్నాడు. చెందిన జైలు లోపల, రామప్రభస, ప్రజల మనిషి, గంగు ఇవనేవి ఆయనవి. కాబట్టి 3 ఉన్నాయి. కాబట్టి ఆన్సరు పైవన్నీ. అమరులు పాఠ్యాంశ రచయిత. అమరులు ఆచార్య కె రక్నుద్దీన్. ఈ అమరులు పాఠ్యాంశం రచయిత ఎవరంటే ఆచార్య కె రక్నుద్దీన్. ఈయన పరిశోధన గ్రంథం ఏం చెప్పుకున్నాం? తెలుగు జానపద సాహిత్యంలో అలంకార విధానం, జానపద గేయ సాహిత్యంలో అలంకార విధానం అనేది ఈయన పరిశోధన గ్రంథం. అమరులు పాఠ్యాంశ రచయిత ఎవరంటే ఆచార్య కె రక్నుద్దీన్. అమరులు పాఠ్యాంశం దీని నుండి గ్రహించబడింది. ఆచార్య కె రక్నుద్దీన్ రచించిన విప్లవ ఢంకా గుర్తుందా? ఈయన రచించిన విప్లవ ఢంకా నుండి తెలంగాణ తొలి ఉద్యమం అనేది కాదు, కిన్నెర మెట్లు కాదు, సెలిమే దేని నుండి గ్రహించిందంటే విప్లవ ఢంకా. ఈ క్రింది వాటిలో ఆచార్య కె రక్నుద్దీన్ రచనలు గుర్తించండి అన్నాడు. ఆయన రచనలు చూస్తే ప్రయాణము, సూక్తి సుధ, కిన్నెర మెట్లు, సెలిమే, మోదుగపూలు, విశ్వదర్శనం అన్నీరా పైవన్నీ. మోదుగపూలు, విశ్వదర్శనం, కిన్నెర మెట్లు, సెలిమే, ప్రయాణము, సూక్తి సుధ ఇవి ఆచార్య కె రక్నుద్దీన్ యొక్క రచనలు. కాబట్టి చెందినవి అంటే పైవన్నీ కూడా అతనివే. జానపద సాహిత్యంలో అలంకార విధానం ఎవరి పరిశోధన గ్రంథం అన్నాను. ఓకేనా? ఆచార్య కె రక్నుద్దీన్. బిరుదురాజు రామరాజు దేని చెప్పాను? జానపద గేయ సాహిత్యం అనే పరిశోధన గ్రంథం అయితే ఆచార్య బిరుదురాజు రామరాజు. కానీ జానపద సాహిత్యంలో అలంకార విధానం అంటే కె రక్నుద్దీన్. ఇంకోటి ఏం చెప్పాను పరిశోధన గ్రంథం? సింగరెడ్డి నారాయణ రెడ్డి. తెలుగు జానపద ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయాలు, ప్రయోగాలు అనేది సినారే యొక్క పరిశోధన గ్రంథం. ఈ క్రింది వాటిలో వ్యాస ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఏది అన్నాడు. సింగరేణి బొగ్గు గనుల కోసం ఆ ప్రక్రియ వ్యాసం చెప్పాను. తెలుగు జానపద గేయ సాహిత్యాలు ఎవరు? బిరుదురాజు రామరాజు వ్యాస ప్రక్రియ అని చెప్పాను. అసామాన్యులు అనేది శ్రమ సౌందర్య ఇతివృత్తంతో అది గేయ ప్రక్రియ వ్యాస ప్రక్రియ అని చెప్పుకున్నాం. కాబట్టి ఆన్సరు పైవన్నీ ఈజ్ రైట్ ఆన్సర్. అసామాన్యులు వ్యాస ప్రక్రియే, తెలుగు జానపద గేయాలు వ్యాస ప్రక్రియే, సింగరేణి అనే పాఠ్యాంశం కూడా వ్యాస ప్రక్రియే. హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ను సింగరేణి కాలరీస్గా ఎప్పుడు పేరు మార్చారు అన్నాను. 1921. 1941లో అయితే మొట్టమొదటి ఇల్లు అందులో కనుగొన్నారు. 1971లో ఎవరు? కింగ్. ఎవరైతే కింగ్ అనే ఒక భూగర్భ పరిశోధకుడు 1871లో అక్కడ నాణ్యమైన బొగ్గు ఉందని కనుగొన్నాడు. 1886కు వచ్చేసరికి ఈ సింగరేణి సంస్థ హైదరాబాద్ డెక్కన్ సంస్థ తవ్వకాలు ప్రారంభించింది. అది 1921కి వచ్చేసరికి సింగరేణి కాలరీస్గా పేరు మార్చారు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇది మొట్టమొదట. ఇది జార్జ్ కింగ్.
కింగ్. ఇదేమిటిది? హైదరాబాద్ డక్కన్ లిమిటెడ్ స్థాపించింది మొట్టమొదట. కాపు బిడ్డ పాఠ్యాంశం ప్రక్రియ. కాపు కాపు కావ్యం, కాపు కావ్యం, కాపు కావ్యం. కవి కాపు సాయిరెడ్డి గంగుల. ఓకేనా? రచనలు అనేసరికి మనం ఇతివృత్తం అనేసరికి రైతు యొక్క కర్షక ప్రశంస, రైతు. ఓకేనా? వ్యాసము కాదు, కథానిక కాదు. ఖండకావ్యం అంటే అది శిల్పి పాఠ్యాంశం ఖండకావ్యం. ఇప్పుడు వ్యాసం 3 చెప్పుకున్నాం, కథానికలు మనకు లేదు. కాబట్టి ఆన్సరు కావ్య ప్రక్రియ, కాపు బిడ్డ. ఈ క్రింది వాటిలో గంగుల సాయిరెడ్డి రచన ఏది అన్నాడు. తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము, పైవన్నీ ఈజ్ రైట్ ఆన్సర్. తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధం అనే రచనలు, వాటితో పాటు గంగు నవలలు రాశారు కదా గంగు. ఇంకొకటి ఇది మెసేజ్ చేయండి. కాపు బిడ్డ. జంతు ప్రేమ ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది అన్నాడు. ఎఫెక్షన్ ఎవరితో? మాట్లాడే నాగలి. పన్కొన్నం వర్కాయ్ మలయాళ రచనని మాట్లాడే నాగలితో తెలుగులోకి అనువదించారు ఎవరు? టి వేణుగోపాలరావు. ఈ టి వేణుగోపాలరావు రచించినటువంటి మాట్లాడే నాగలి అనేది జంతు ప్రేమ ఇతివృత్తం. కాబట్టి ఆన్సరు ఇది. కాపు బిడ్డ అనేది రైతుకు సంబంధించి, మంజీర్ అనేది నదీ ప్రశంస, త్యాగనిరత అనేది త్యాగ గుణం ఇతివృత్తం. అలా ఆప్షన్లకు కూడా అది ఇతివృత్తాలు ఏంటని చూస్తే మరింత బెస్ట్గా ఉంటుందండి ప్రిపరేషన్. త్యాగనిరతి పాఠ్యాంశానికి మూలమేది అన్నాడు. త్యాగనిరస పాఠ్యాంశం నన్నయ్య రచించినటువంటి అరణ్య పర్వం తృతీయ శ్వాసం. అరణ్య పర్వం తృతీయ శ్వాసం ఇవి ఇంపార్టెంట్. అర్జుడు ఆది పర్వం తృతీయ, సభాపర్వం తృతీయ, అరణ్య పర్వం ద్వితీయ అని ఇచ్చాడు. యాక్చువల్గా ఆయన రాసినవి ఇవన్నీ ఏవి? ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం అన్నీ అతనివే. కానీ మన పాఠ్యాంశం మాత్రం అరణ్య పర్వం తృతీయ శ్వాసం నుండి గ్రహించబడిందే మన త్యాగ నిరతి అనే శిబి చక్రవర్తికి సంబంధించిన పాఠ్యాంశం. చవణ మహర్షి కుమారుని పేరేంటి అన్నారు. మనకి చవణ మహర్షి కుమారుడి పేరు దదీచి. అంటే ఇది మనకి ఎక్కడ వస్తుందంటే రాక్షసులు దేవతల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని గుంజుకుపోతుంటే ఈ దేవతలందరూ కూడా చవణ మహర్షి కుమారుడైనటువంటి దదీచి దగ్గర ఈ ఆయుధాలన్నీ దాచిపెడతారు. ఎప్పటికి దాచిపెట్టి వెళ్ళిపోతారు. స్టోర్లో పెట్టిన తర్వాత దేవతలు ఎవరు వచ్చి వాటి ఆయుధాలు అడగట్లేదని ఈ దదీచి ఏం చేస్తాడు, ఆ యొక్క మొత్తము ఆయుధాలని నీరుగా మార్చి తాగేస్తాడు. ఎప్పుడైతే అప్పటి వరకు ఉన్నాయో ఏ దేవత అడగరు. ఎప్పుడైతే తాగేసాడా అందరూ వచ్చి నాది నాకు ఇవ్వు, నాది నాకు ఇవ్వు అంటారు. ఎక్కడ ఉన్నాయిరా మీరు, ఇప్పుడు ఇంతవరకు లేట్ వచ్చారా? సరే అవన్నీ ద్రవ రూపంలో చేసి తాగేసాను, నా ఎముకలకి అవన్నీ కూడాను ఉండిపోయాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఆ ఆయుధాలు కావాలంటే వేరే మార్గం లేదు, నన్ను ఈ యోగాగ్నిలోన దహించి, నేను దహించిపోయిన తర్వాత అస్థికలు మిగులుతాయి కదా, ఆ అస్థికలకి మీ యొక్క ఆయుధాలు ఉన్నాయి కాబట్టి అవి తీసుకోండి అని చెబితే, అలా యోగాగ్నిలో దహించిన అనంతరం ఆ దదీచి యొక్క వెన్నెముక నుండి తీసిందే ఇంద్రుని యొక్క వజ్రాయుధం. గుర్తుపెట్టుకోండి, ఈ ఇంద్రుని వజ్రాయుధము ఎక్కడి నుంచి తీయబడిందంటే దదీచి యొక్క వెన్నెముక. ఈ దదీచి ఎవరి కుమారుడు అంటే చవణ మహర్షి యొక్క కుమారుడు. అదే ఇక్కడ బిట్టు. చవణ మహర్షి ఎవరి కుమారుడు అని అడిగాడు. చవణ మహర్షి యొక్క కుమారుడు ఎవరంటే దదీచి. ఓకేనా? శుక్రాచార్యుడు అంటే రాక్షసుల యొక్క గురువు. మరి విశ్వామిత్రుడు మామూలుగా ముని పొంగవుడు, మనకి సప్త ఋషుల్లో ఒకడు. సప్త ఋషులు మనకి 7 మంది ఋషి పొంగవుల్లో విశ్వామిత్రుడు ఒకడు. ఈ క్రింది వాటిలో నన్నయ్య కవితా లక్షణం కానిదేది అన్నాడు. కవితా లక్షణం అంటే ఏంటి? అక్షర రమ్యత, ప్రసన్న కథా కవితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేవి కవితా లక్షణాలు. కథాకథనం అనేది రచనా శైలి. వాడు ఏమన్నాడు? కవితా లక్షణం కానిది అన్నాడు. ఆన్సరు కథాకథనం అనేది రైట్ ఆన్సర్. శిబి చక్రవర్తి దానగుణాన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఏ రూపంలో వచ్చాడు అన్నాడు. ఇంద్రుడు ఏ రూపంలో వచ్చాడు నాన్న? డేగ రూపం. ఏమన్నాను? శాణ కపోత రూపంబులు ఇంద్రాగ్నులు అన్నాం. శాణ కపోత రూపము ఇంద్రాగ్నులు. ముందు శాణ, ముందు ఇంద్రుడు కాబట్టి డేగ ఇంద్రుడు. కపోతము తర్వాత అగ్ని కాబట్టి పావురం అనేవాడు అగ్నిదేవుడు. ఆన్సరు డేగ.
బుభుక్షితుడు అనగా అర్థం ఏంటి అన్నాడు. పావురం వచ్చి ఆశ్రయం పొందుతుంది శివచక్రవర్తి దగ్గర. అప్పుడు డ్యాగొచ్చి బుభిక్షా వేదనము చేత నేను ఉంటే ఒకవేళ చనిపోతే ఆ పాపం నీది కాదా అని అడుగుతుంది. ఇక్కడ బుభిక్షా వేదనం అనే దానికి అర్థం ఏంటంటే తినడానికి ఇష్టం లేనివాడా, తినడానికి ఏమీ లేనివాడా, ఆకలితో అలమటించువాడు, భోజనం పెట్టువాడు అన్నాడు. బుభిక్షా వేదనం చేత అంటే ఆకలితో అలమటిస్తూ నేను చనిపోతే, నా ప్రాణాలు పోతే, నా మీద ఆధారపడ్డ ఉన్న నా బిడ్డ, నా భార్య, నా కుటుంబం మొత్తం కూడా ఆకలితో చనిపోతుంది. ఒక్క పావురం కోసం ఇంతమంది ప్రాణాలు ఫణంగా పెట్టుకునేవాడు అవుతావు శివచక్రవర్తి. కాబట్టి నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టే అనే సందర్భంలో డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు శివచక్రవర్తితో మాట్లాడుతున్న సందర్భంలోనే ఈ పదం వస్తుంది, బుభిక్షావేదనం అనేది. కాబట్టి బుభిక్షితుడు అంటే ఆకలితో అలమటిస్తున్నవాడు అని అర్థం. శ్యాణః కపోతాన్ ఖాదయంతి అనగా అర్థం ఏంటి అన్నాడు. శ్యాణః కపోతాన్ ఖాదయంతి అని వేదవచనం ఒకటి ఉంది. ఇన్ని సత్య ధర్మ నిర్మలగా విందు, సత్యముకి ధర్మానికి త్యాగానికి నిర్మలమైనటువంటి మనస్తత్వానికి పెట్టింది పేరు శివచక్రవర్తి అని నీ కోసం నేను విన్నాను డేగ మాటలు. అటువంటి నీవు వేదాలు ఉపనిషత్తులు చదివావు కదా, అందులో ఒక మాట రాస్తుంది శ్యాణః కపోతాన్ ఖాదయంతి అని. అది నీకు తెలవదా అని అడిగింది. దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. డేగలు పావురాలు ఎప్పుడూ స్నేహం వీడరాదు అనే అర్థమా, డేగలు పావురాలని తినవు అని అర్థమా, డేగలు పావురాలను తింటాయి అని అర్థమా, పావురాలు డేగల్ని తింటాయి అని అర్థమా అని ఇచ్చాడు. చూసారా, పావురం ఎప్పుడు డేగని తిందు కాబట్టి తీసేయి. డేగ పావురాలు తినవు అంటాడు. ఎందుకు తినవు? తిండికే కదా వచ్చింది. డేగలు పావురాలు ఎప్పుడు స్నేహం వీడరాదు అన్నాడు. ఏం స్నేహం? ఇద్దరు చంపుకోవడానికి వస్తే. కాబట్టి ఆన్సరు డేగలు పావురాలను తింటాయి. వేదవచనమే ఉంది, డేగకి పావురం ఆహారం, డేగలు పావురాలని తింటాయి అని. అదే శ్యాణః కపోతాన్ ఖాదయంతి అని నీకు తెలవదా అని డేగ శివచక్రవర్తికి అడిగిన సందర్భంలో ఆ పదం మనకు వచ్చింది. ఈ క్రింది వాటిలో గుణసంధికి చెందని పదం ఏది అన్నాడు. గుణసంధికి చెందని పదము విహగోత్తమ అన్నాడు. విహగ ప్లస్ ఉత్తమ. విహగ అంటే పక్షి, ఉత్తమ అంటే ఉత్తమమైన, ఓ ఉత్తమమైన పక్షి అని సంబోధించాడు శివచక్రవర్తి. ఓ విహగోత్తమ అని. నీకు పావురం కాకుండా ఏదైనా ఆహారం, నీకు ఆహారమే టార్గెట్ అయితే పావురం తప్ప ఏదైనా కోరుకో. మృగ, ఈ అరణ్యంలో జంతు, వరాహ, ఖగ, పక్షి మాంసం కావాలా, పంది మాంసం కావాలా, జింక మాంసం కావాలా చెప్పుకో, ఏదైనా తెచ్చిస్తా, కానీ పావురాన్ని వదల అంటే ఏదైనా వద్దు, నీ మాంసం ఇచ్చేంతది. తర్వాత మీకు తెలుసు స్టోరీ. ఆ సందర్భంలో విహగోత్తమ అనే పదం వస్తుంది. ఇక్కడ విహగాలో ఏముంది? పూర్వస్వరంలో అకారము. ఉత్తములో ఏం పరమైంది? ఉత్తు. అకారానికి ఈ ఊరులు పరమైతే ఏమి రావాలి? ఏవో ఆలు రావాలి. కాబట్టి ఈ పరమై ఉంటే ఏ వచ్చి ఉండేది, ఊ పరం కాబట్టి ఓ వచ్చింది. విహగో, ఓ, ఏవో ఆరు గుణములు కాబట్టి ఇది గుణసంధి, రైట్ ఆన్సర్. గుణోన్నతి అన్నాడు. గుణ ప్లస్ ఉన్నతి. గుణాలో ఏముంది? ఆకెవరు పరమైన రు, ఏమొచ్చింది? ఓ గుణము కాబట్టి గుణసంధి. సత్యోక్తి అన్నాడు. సత్యాలో పూర్వస్వరం ఆ, ఉక్తిలో ఎవరు పరమయ్యారు? ఊ. అకారానికి ఊ పరమైతే ఏం రావాలి? ఓ. సత్యో గుణసంధి, రైట్ ఆన్సర్. మనోహరం, మనః ప్లస్ హరం మనోహరం, విసర్గ సంధి. మనః ప్లస్ హరం మనోహరం కాబట్టి గుణసంధికి చెందనిది ఏది అంటే మనోహరం ఈజ్ రైట్ ఆన్సర్. ఇంద్రుని వజ్రాయుధమునకు మూలమేది అన్నాడు. దధీచి యొక్క వెన్నెముక. ఇప్పుడే చెప్పుకున్నాం నేపథ్యం. దధీచి యొక్క వెన్నెముక నుండి తయారు చేసిందే ఇంద్రుని వజ్రాయుధం. ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని నిరక్షరాస్య నిర్మూలనకు ప్రారంభించింది ఎవరు అన్నారు. ఎక్కడొచ్చింది ఇది? సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశంలో కవి ఎవరు మాస్టారు అనేసి అంటే సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య. ఈ ముద్దు రామకృష్ణయ్య ఈచ్ వన్ టీచ్ వన్ అనే నినాదం ఇచ్చి నిరక్షరాస్య నిర్మూలన కోసం ఒక ఉద్యమం ప్రారంభించారని చెప్పుకున్నాం. కాబట్టి ఆన్సరు ముద్దు రామకృష్ణయ్య ఈజ్ రైట్ ఆన్సర్. సముద్ర ప్రయాణం పాఠ్యాంశంలో మూలమేది అన్నాడు. ముద్దు రామకృష్ణ రచించిన నా ప్రథమ ఉత్తరదేశీ యాత్ర కాదు, నా ప్రథమ విదేశీ యాత్ర, నా ప్రథమ సముద్ర ప్రయాణము, నా అనుభవాలు కావులే, నా ప్రథమ విదేశీ యాత్ర. నా ప్రథమ విదేశీ యాత్ర నుండి గ్రహించబడింది. చూసారా బిట్లో ఆప్షన్ ఎలాగిచ్చారు?
ఇప్పుడే లెసన్ విని ఎలా ఉంది, ఇక ఎప్పుడో వింటే ఎలా ఉంటుంది, అదో రకం అండి. అందుకే ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చిటి చెప్తానా, యాత్రా అనుభవం ఇతివృత్తం గల ప్రాచ్యం. యాత్రా అనుభవమే కదా సముద్ర ప్రయాణం. పిల్లల మర్రి అన్నాడు, ఆ పాట మనకు లేదు. సింగరేణి అన్నాడు, అది వ్యాసము. మాట్లాడే నాగలి అన్నాడు, మాట్లాడే నాగలి ఇతివృత్తం ఏంటి, మాట్లాడే నాగలికి జంతు ప్రేమ. సింగరేణిలో ఇతివృత్తం ఏంటి, ప్రకృతి సంపద. పిల్లల మర్రి మనకు పాఠ్యం కాదు, కాబట్టి పైవేవి కావురా ఆన్సరు. యాత్రా అనుభవం ఇతివృత్త గల పాఠ్యాంశం సముద్ర ప్రయాణం. సముద్ర ప్రయాణం అది ఇందులో ఆప్షన్లో లేదు, కాబట్టి పైవేవి కావు ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. ఇంగ్లాండు, స్కాట్లాండు, వేల్స్ దీవులు, ఉత్తర ఐర్లాండ్ సముదాయమే గ్రేట్ బ్రిటన్ అన్నాడు. రైట్ ఆన్సర్. ఒకప్పుడు గ్రేట్ బ్రిటన్, ఇప్పుడు లండన్ అంటున్నావు, అప్పుడు గ్రేట్ బ్రిటన్. గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి మాస్టర్ అంటే ఐర్లాండు, స్కాట్లాండు, వేల్స్ దీవులు మరియు ఇంగ్లాండు. ఈ ఇంగ్లాండు, స్కాట్లాండు, ఐర్లాండు, వేల్స్ దీవులు కలిపి గ్రేట్ బ్రిటన్ అనేవాళ్ళు. కాబట్టి మొదటిది రైట్ ఆన్సర్. బ్రిటన్ దేశపు కరెన్సీ స్టెర్లింగ్ పౌండ్ అన్నాడు. రైట్ ఆన్సర్. బ్రిటన్ దేశపు కరెన్సీ స్టెర్లింగ్ పౌండ్. సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశం వెనుక ఒక చిన్న డబ్బా ఇచ్చి ఆ డబ్బాలో ఈ అంశాలు ఇచ్చాడు. ఇదేదో శ్వాసలు చెప్తాను అనుకోవద్దు. ఇది రైట్ ఆన్సర్. జెబ్రాల్టర్ రేవు యూకేలో కలదు, యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నటువంటిదే జెబ్రాల్టర్ రేవు. ఆ జెబ్రాల్టర్ రేవు దగ్గర తీసినటువంటిదే జెబ్రాల్టర్ జలసంధి కూడా అక్కడ ఉంటుంది. రెండు జలభాగాలను వేరు చేయునది జలసంధి అన్నాడు. తప్పు. రెండు జలభాగాలను వేరు చేసినది ఎప్పుడు భూసంధి. రెండు భూభాగాలను వేరు చేసేది ఎప్పుడు జలసంధి. గుర్తుపెట్టుకో, రెండు భూభాగాలను వేరు చేసేది జలసంధి. వాడు జలసంధి అన్నాడు, రెండు జలభాగాలను వేరు చేసింది అన్నాడు. తప్పు. రెండు భూభాగాలను వేరు చేసేది జలసంధి. మనకి శ్వాసల్లో తృతీయ భూస్వరూపాలు అని వస్తాయి, అక్కడ మీకు వస్తుంది. ఇక్కడ తెలుగులో జస్ట్ జలసంధి, జెబ్రాల్టర్ జలసంధి, జెబ్రాల్టర్ వాడరేవు అనే అంశాల కోసం ఇచ్చాడు. ఓకేనా, రైట్. బండారి బసవన్న పాఠ్యాంశం ప్రక్రియ ఇతివృత్తం. బండారి బసవన్న ప్రక్రియ ఏంటి మాస్టారు? బండారి బసవన్న ద్విపద ప్రక్రియ. ఇక్కడ ద్విపద ఉంది, ఇక్కడ ద్విపద ఉంది. ఓకే, ప్రక్రియ ముందిచ్చాడు. ఇతివృత్తము భక్తి తత్పరత. ఇక్కడ నిజాయితీ అన్నాడు, కాదు, భక్తి తత్పరత ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ద్విపద ప్రక్రియ, భక్తి తత్పరత, ఇతివృత్తం. పాల్కురికి సోమన రచనకు చందనది చాపడింది చే. చందనిది అన్నాడు. అనుభవసారం, చెన్నమల్లు సీసాలు, చతుర్వేద కాశీఖండం. అనుభవసారము, చెన్నమల్లు సీసాలు, చతుర్వేద సారము ఆయన రచనలే. ఎవరివి? పాల్కురికి సోమనాథుడు. మరి కాశీఖండం చందనది ఇది ఎవరు రచించారంటే శ్రీనాథుడు. కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్ర, మరుత్రాట్ చరిత్ర ఎవరి మాస్టర్ అంటే శ్రీనాథుడివి. కాబట్టి కాశీఖండం అనేది పాల్కురికి చందనది. తొలి తెలుగు స్వతంత్ర పురాణంగా దీన్ని పేర్కొంటారన్నాను. బసవ పురాణం. తొలి తెలుగు పురాణం ఏదంటే మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం తొలి తెలుగు పురాణం. కానీ తొలి తెలుగు స్వతంత్ర పురాణం అన్నా, తొలి తెలుగు ద్విపద పురాణం అన్నా, తొలి తెలుగు వీరశైవ పురాణం అన్నా, తొలి తెలుగు వీరశైవ పురాణం అన్నా, తొలి తెలుగు ద్విపద, వీరశైవ, స్వతంత్ర, దేశీయ పురాణం. ఎస్, తొలి తెలుగు దేశీయ పురాణం అన్న ద్విపద పురాణమే. కాబట్టి ఆన్సరు బసవ పురాణం ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, ఏంటంటే చెప్పాను ఒకసారి చెప్పండి. తొలి తెలుగు ద్విపద పురాణం బసవ పురాణం, తొలి తెలుగు దేశీయ పురాణం బసవ పురాణం, తొలి తెలుగు వీరశైవ పురాణం బసవ పురాణం, తొలి తెలుగు దేశీయ పురాణం అయిపోయిందా, వీరశైవ పురాణం, స్వతంత్ర పురాణం, తొలి తెలుగు స్వతంత్ర పురాణం బసవ పురాణం. ఇలాగా ద్విపద దేశీ ఏటి ఇవ్వకుండా కేవలం తొలి తెలుగు పురాణం, అప్పుడు మార్కండేయ పురాణం. కానీ మన క్వశ్చన్లో తొలి తెలుగు స్వతంత్ర పురాణం ఇచ్చాడు. కాబట్టి ఆన్సరు బసవ పురాణం ఈజ్ రైట్ ఆన్సర్. బండారి బసవన్న పాఠ్యాంశమునకు మూలమేది అన్నాడు. బసవ పురాణంలోని మార్కండేయ పురాణం కాదు. ఈ మూడిట్ల ఆన్సర్ ఉంది. బసవ పురాణంలోని ద్వితీయ శ్వాసం, తృతీయ శ్వాసం, పంచమ శ్వాసం అన్నాడు. తృతీయ శ్వాసం ఈజ్ రైట్ ఆన్సర్. బండారి బసవన్న పాఠ్యాంశాన్ని బసవ పురాణం, పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలోని తృతీయ శ్వాసం నుండి గ్రహించబడింది. తెలుగులో మణిప్రవాళ శైలిని ప్రవేశపెట్టిన వారు ఎవరు అన్నాను, చెప్పాను. ద్విపదల కాద్యుడు, పంచకముల కాద్యుడు, అష్టకముల కాద్యుడు,
రగడల కాద్యుడు తెలుగులో మణి ప్రవాళ శైలిని ప్రవేశపెట్టిన మొనగాడు పాల్కురికి సోమనాథుడు. కాబట్టి సోమన ఈజ్ రైట్ ఆన్సర్. మణి ప్రవాళ శైలి అంటే తెలుగు భాషా రచనలోకి సంస్కృత పదాలను యథేచ్ఛగా స్వేచ్ఛగా విపరీతంగా ఎక్కువగా వాడి రాయడాన్ని మణిప్రవాళ శైలి అంటారు. ఇది మొట్టమొదట మలయాళ సాహిత్యానికి చెందినటువంటి అంశము. అంటే సంస్కృత మలయాళాలతో కూడిన మణిప్రవాళ శైలి ఉంటే తెలుగులో సంస్కృత పదాలతో రచించినటువంటి కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. ఇవి నాన్న మనకి 8th క్లాస్ టోటల్ పాఠ్యాంశం మీద బిట్స్, 8th క్లాస్ కంటెంట్. ఓకేనా? ఇక 9th క్లాస్ 10th క్లాస్ కంటెంట్ యూట్యూబ్లో మీకు ఫ్రీ అప్లోడ్ చేయలేకపోవచ్చు. అవి యాప్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. యాప్ ఎవరెవరైతే పర్చేజ్ చేసుకున్నారో మీరందరూ కూడాను 9th 10th వన్ డేలోనే 9th 10th యాప్లో మీకు పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం January 1st గిఫ్ట్ ఏంటో తెలుసు కదా, మార్నింగ్ టు ఈవినింగు అన్ని అంశాల మీద జాతీయాలు సామెతలు ఎలా గుర్తించాలి, నానార్థాలు వంటి వొకాబులరీని ఎలా ఫేస్ చేయాలి, సందులు సమాసాలు అలంకారాలు వాక్యాలు వర్ణమాల ప్రతి అంశం మీద 1.5 అవర్లో ఒక్కొక్క టాపిక్ని క్లోజ్ చేసుకుంటూ ఫుల్ డే January 1st రోజు మీరు ఎటువంటి ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ హెచ్జిటి ఆల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ ఆ రోజులో సుమారు 10 మార్కులు మీ చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సిందంతా స్నాక్స్ పెట్టుకోండి, టీవీ ఆన్ చేసుకోండి. మొబైల్ కంటే టీవీలో యూట్యూబ్ వీడియోలు టీవీలో పెట్టుకోండి. టీవీ ఆన్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ కార్యక్రమం చేసుకుని చిన్న రన్నింగ్ నోట్స్ అలా రాసుకుంటూ ముందుకెళ్ళిపోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, మీరు ముందు స్టేటస్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. మీ సదా మీ సేవలో మీ గణేష్ తెలుగు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.